అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నేను చాట్ బాక్స్‌లో ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్‌ని, ఫేస్‌బుక్ పేజ్‌ని ఎందుకు పెట్టాను అనే డౌట్ ఉంటుంది మీ అందరికీ. బట్ వచ్చేస్తున్నాను. ఎక్సైటింగ్ న్యూస్‌తో, ఎక్సైట్‌మెంట్ విషయాలతో మీ ముందుకు నేను ఫ్రీ గురుకుల్ ఆన్‌లైన్ క్లాసెస్ గురించి చెప్పడానికి, అట్ ది సేమ్ టైమ్ వెబినార్‌ని కంటిన్యూ చేయడానికి. సో, ఆల్మోస్ట్ 23rd వచ్చేసింది. మాక్సిమం కొందరికి తెలియకపోవచ్చు. మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాము. దాదాపుగా 5 క్లాసెస్‌తో మొదలైనది ఇప్పుడు 80 క్లాసులు దాకా మేము రన్ చేస్తున్నాం. మొత్తం ఆన్‌లైన్‌లోనే బేసిక్స్, అడ్వాన్స్డ్ ఇవన్నీ. సో, ఏమేం క్లాసెస్ ఇస్తున్నాము అంటే మహిళలకు ఉపయోగపడేలా, పిల్లలకు ఉపయోగపడేలా, ఎల్డర్స్, యూత్ వీళ్ళందరికీ ఉపయోగపడేలా మంచి కోర్సెస్‌ని మేము అందజేస్తున్నాము. ఒక్కసారి మనం ఏం కోర్సులు, ఏంటి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఉంటది ప్రాసెస్ ఒక 2 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేసేసి మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఓకేనా? థమ్స్ అప్ ప్లీజ్. మీరందరూ స్పాంటేనియస్‌గా నాకు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. మీరందరూ ఒక్కసారి మ్యూట్‌లోకి వెళ్ళండి. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెము నా వాయిస్ వినపడదన్నమాట. సో, మీ ముందుకి ఆన్‌లైన్ క్లాసెస్ గురించి నేను తీసుకొచ్చేస్తున్నాను. సో, ఏబుల్ టు సీ కదండీ! ఒక్కసారి థమ్స్ అప్ చేయండి. లేదంటే ఓకే అని చెప్పండి. యెస్. ఓకే మ్యామ్. Yes, these are all the online classes అండి. ఆన్‌లైన్ క్లాసెస్ ఫర్ ఏప్రిల్ బ్యాచ్. సో, ఇందులో పెద్దలకు, పిల్లలకు అని విడదీశాము. ఇందులో మహిళలకు కావాల్సిన కోర్సెస్ ఎలా అయితే ఎంపవర్ అవ్వాలి, వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ పెరగాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, కనీసం ఒక 5 రకాల స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ పైన నిలబడతారు అనే ఒక మోటోతో పిల్లలకు అకాడమిక్సే కాకుండా ఆటపాటలతో ఎలా అయితే వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ క్రియేటివ్‌గా థింక్ చేస్తూ ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, తర్వాత రామాయణం గురించి, స్టోరీస్ గురించి. సో, మీరిక్కడ చూస్తున్నట్టయితే పిల్లలకు అబాకస్, వేదిక్ మ్యాథ్స్, 2 క్లాసెస్, అబాకస్ 2 క్లాసెస్, రూబిక్ క్యూబ్స్, డ్రాయింగ్, తర్వాత పిల్లలకు కోడింగ్ కూడా స్క్రాచ్ ప్రోగ్రామ్ ఉంటదండి. తర్వాత వెస్టర్న్ డాన్స్ కూడా ఉంది. ఫోనిక్స్, తెలుగు బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కొత్త క్లాస్ ఈ మంత్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సంగీతము, తర్వాత భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉంది, తర్వాత పెన్సిల్ షేడింగ్ అండ్ కలరింగ్. ఇవే కాకుండా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. భగవద్గీత శ్లోకాలు, రామాయణము, వేదాధ్యయనము, శ్లోకాలు, నీతి కథలు. ఇవన్నీ పిల్లలకైతే మరి మాకేంటి మేడం? మేమేం నేర్చుకోవాలి? తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు కూడా ఏవైనా నేర్చుకోవచ్చా అంటే యెస్. మా దగ్గర అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి. సో, యోగా మహిళలకు, ప్రాణాయామం, ఏరోబిక్స్ ఉంది, టెర్రస్ గార్డెనింగ్ ఉంది. మహిళలకు అవసరమైన జీవన నైపుణ్యాలు, చట్టాల గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి, అదే కాకుండా ప్రాచీన పద్ధతిలో కూడా మనం అంటే మన ఫుడ్ తింటూనే వేరే పౌడర్స్ ఏది మెడిసిన్స్ యూజ్ చేయకుండా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని ఇప్పుడు ఉన్న ఆధునిక పరిస్థితుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్‌కి సంబంధించిన బోలెడు కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశాము. అలాగే ఈరోజు వెబినార్ తీసుకోబోతున్న రాఘవరావు సార్ క్లాస్ కూడా భగవద్గీత సారాంశం అని చెప్పి ప్రతి ఉదయం 7 గంటలకు ఉంటదండి. ఇది ఫ్రీ క్లాసెస్. సో, ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకొని చక్కగా సారాంశాన్ని అర్థం చేసుకొని మీ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయండి. అంతే కాకుండా స్తోత్రాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటటువంటి విద్య. అంతే కాకుండా సో, ఇవన్నీ నేర్చుకుంటాము. బట్ మేమేదైనా చిన్న ఎంపవర్ అవ్వాలి. ఇంట్లో ఉంటూనే ఏదన్నా సంపాదించుకోవాలి. లేదా నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆశ ఉంది. కానీ కుదరలేదు పరిస్థితుల ప్రభావం వల్ల అని అనుకుంటున్నారా? అయితే
మహిళలందరికీ కూడా లేడీస్ టైలరింగ్ బేసిక్స్ 11 AM 12 PM 2 PM 7 PM 8 PM ఇలాగా క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా లేడీస్ టైలరింగ్ లో బ్లౌజెస్, చుడిదార్స్ అండ్ ఫ్రాక్స్ అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా 3 PM 2 PM అకార్డింగ్ టు టైమింగ్స్ మన ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ గురుకుల్లో ఉన్నది. అంతేకాకుండా మగ్గం వర్క్స్, మెహందీ డిజైన్, మేకప్ మరియు అంతేకాదండి సంగీతము, బేకింగ్, తర్వాత ఊలుతో చేతి అల్లికలు అంటే క్రోషియా, మధుబని ఆర్ట్, కంప్యూటర్ బేసిక్స్. మన మహిళలు ఎందులోనూ తగ్గకూడదు కాబట్టి వీళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా కంప్యూటర్ బేసిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, యూత్కి అయితే వెబ్ డిజైనింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, టాలీ, స్పోకెన్ హిందీ, చెస్, వీడియో ఎడిటింగ్ ఇలా ఎన్నో మరిన్ని వివరాలకి ప్రతి ఒక్క క్లాస్ గురించి వివరంగా కావాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ప్రతిరోజు కూడా మేము ఈ రోజు నుంచి క్లాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేసాం వీడియోస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటున్నారా? 25th నుంచి 31st వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటాయి. మీరు ఫ్రీ గురుకుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సైన్ అప్ అయ్యి మీకు నచ్చిన కోర్స్ని చక్కగా రిజిస్టర్ చేసుకొని హ్యాపీగా నేర్చుకోండి. అంతేకాకుండా మేము మెంటర్షిప్ కూడా ఇస్తాము అండ్ సర్టిఫికేట్ కూడా, ఒక ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత స్టూడెంట్ ఒక్కసారి మా ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు అని అంటే వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ నెక్స్ట్ మంత్ బ్యాచ్ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్. సో మీరందరూ వివరంగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఫేస్బుక్ పేజ్లో కూడా అన్ని అప్డేట్స్ పెట్టాము. అందుకే చాట్ బాక్స్లో ఫస్ట్ నేను ఆ డీటెయిల్స్ని కాపీ పేస్ట్ చేశాను. అండ్ కమింగ్ టు ఈ రోజు టాపిక్, సో శ్రీ లలిత సహస్రనామం సారాంశం. సో నేనైతే చాలా డిస్క్రిప్షన్ రాశాను. మరి మీరందరూ ఎంతవరకు చదువుకున్నారండి? అందరూ చదివారా నేను పంపించిన డిస్క్రిప్షన్? సో ఒక్కసారి చదువుతాను. ముక్తి కోసం ప్రయత్నం చేసేవారు పూర్తిగా ప్రాపంచిక కోరికలను వదిలి ఆవల తీరమైన ముక్తి కోసం ప్రయత్నించవలసి ఉంటుంది. అయితే సంసార బంధాలను మనం వదిలించుకోవాలనుకున్నా అవి మనల్ని వదిలిపెట్టవు. అటువంటి స్థితిలో అవసరమైన మేరకు ఐహిక కష్టాలను తొలగించి కోరికలను తీర్చి ముక్తిని పొందడానికి అవకాశం ఇచ్చే ఏకైక మార్గము శ్రీ లలితా సహస్రనామాలు ఒక్కటే. అయితే వాటిని యాంత్రికంగా వల్లిస్తే ఉపయోగమేమీ ఉండదు. ప్రతి నామానికి కల అంతరార్థ పరమార్థాలను ముందుగా గ్రహించి మననం చేసుకుంటూ చదవటం ఒక్కటే మార్గము. అందుకే ఈ నామాలను లలిత రహస్య సహస్రనామాలు అంటారు. ఆ రహస్యాలను గురించి తెలుసుకోవాలని ఈరోజు వెబినార్లో మనందరము మన గురువు గారైన రాఘవరావు సార్ని కలుసుకోబోతున్నాము. మరి రాఘవరావు సార్ ఎవరు అంటే గత 30 సంవత్సరాలుగా గిద్దలూరులో ఎస్వి కళాశాలలో అర్థశాస్త్ర అంటే ఎకనామిక్స్ అధ్యాపకునిగా బోధించి రిటైర్మెంట్ అయ్యారు. అంతేకాకుండా పీజీ హెచ్ఓడిగా కూడా చివరి 3 సంవత్సరాలు కూడా పనిచేశారు. వృత్తిరీత్యా ఎకనామిక్స్ గురించి మొత్తం బోధించినా కూడా ప్రవృత్తి రీత్యా ఎలక్ట్రానిక్స్ ఇష్టం అంట. మరి ప్రస్తుతం ఫిలాసఫీ స్టూడెంట్ కూడా. అంతేకాకుండా స్పిరిచువల్ స్పీకర్, మోటివేటర్, వాట్ నాట్. సో ఇటువంటి మహానుభావుల్ని మనము కలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఫ్రీ గురుకుల్ సంస్థకు మరియు రాజా సార్ ఫౌండర్ గారికి, డైరెక్టర్ సార్ రాంభూపాల్ సార్కి, సుకన్య మ్యామ్కి, మా టీంకి, వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెబినార్ స్టార్ట్ చేసేద్దాము. రాఘవరావు గురువు గారు ఓకే, ఈ స్టేజ్ మీదే, మీరు స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కోహోస్ట్ ఇచ్చారా? ఇచ్చాను సార్ మీకు. ఓకే, కమెంట్స్ చేయొచ్చా నేను? ఎస్ కనెక్ట్ చేయండి. అందరికీ సుస్వాగతం.
ఈ సృష్టిలో ప్రతి ప్రాణి నిరంతరం రెండు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటి, కష్టం వస్తే ఆ కష్టంలోంచి బయటపడడం ఎట్లా అనేది మొదటిది. కష్టం తీరిపోయిన తర్వాత సుఖం ఎట్లా పొందాలనేది రెండవది. అయితే మానవుడు ఈ రెండు అంశాలతో పాటు ఈ సుఖాన్ని ఇంకొంచెం ఎట్లా పెంచుకోవాలి, ఇంకొక లక్ష ఎట్లా సంపాదించాలి, ఇంకొక ఎకరా భూమి, లేక ఇంకొక తులం బంగారం, ఇంకొక ప్రమోషన్ అని నిరంతరం ఈ గరిష్టంగా చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక్క మానవుడు మాత్రమే. దీనికి కారణం ఉంది, దేం తప్పు కాదు అట్లా ప్రయత్నం చేయడం. ఒకప్పుడు సర్వ ప్రపంచము తన ఆధీనంలో ఉండేటువంటి స్థితిలో ఉండి ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండినాడు. అయితే పరమాత్మ యొక్క మాయ వల్ల కొంచెం దూరం విసిరేయబడి తిరిగి దానికోసం అతను వెతుక్కుంటున్నాడు. అయితే పొరపాటు ఏమిటంటే అతను వెతుకుతున్నది ప్రపంచంలో, వెతకాల్సింది మాత్రం పరమాత్మలో. ఈ ప్రపంచంలో వెతకాలన్నప్పుడు మనకు లభించేది కేవలం సంతోషం మాత్రమే కానీ ఆనందం కాదు. అది నిజమైనటువంటి బంగారం కాదు, కాకి బంగారం లాంటిది. చాలా మంది దాంతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ యోగ్యులైన వాళ్ళు మాత్రం ఈ ప్రాపంచికమైనటువంటి సంబంధాన్ని పక్కకు పెట్టి పరమాత్మకు చెందినటువంటి నిజమైన బంగారం లేక బ్రహ్మానందం కోసం కొంతమంది మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లా ప్రయత్నం చేయడంలో ఎక్కువగా మనం దేనిపైన ఆధారపడతామంటే భగవద్గీత మీద ఆధారపడతాం. కారణం ఏమిటంటే అది భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గ్రంథం, పైగా అది శాస్త్రీయమైనది. అందుకే దాన్ని గీతా శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తిరిగి నిరూపించడానికి వీలైనదని అర్థం. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం. కానీ ఉపనిషత్తులో లేనటువంటి ఒక 6 ప్రత్యేకమైన అంశాలను శ్రీకృష్ణుడు మనకు వివరించి తద్వారా ఆ పరమాత్మను తిరిగి ఎట్లా పొందడానికి అవకాశం ఉంది అన్న సంగతి మనకు తెలియజేస్తాడు. చాలా మంది ఈ 6 అంశాలని జాగ్రత్తగా సేకరించి పట్టుకోరు. అందుకే మీకు ఉత్సాహం కనుక ఉండినట్లయితే నేనెవరు, జీవుడెవరు, పరమాత్మ ఎవరు, జీవాత్మ ఎవరు, ఎట్లా ఆయన్ని తిరిగి చేరుకోవాలా అనే తపన కనుక నిజంగా మీకు ఉండినట్లయితే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయడం లేదు, నిజంగానే క్లాసులు మొదలవుతాయి. ఉదయం 7 నుంచి 8 గంటల దాకా ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని ఒక 20 రోజుల పాటు మీకు అందజేస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా 25వ తారీఖు నుంచి మీ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే చేరడానికి వీలవుతుంది. తొందరగా చేరకపోతే తర్వాత సీట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి అప్పుడు నిరాశపడి ఉపయోగం ఏమి ఉండదు. అందుకని ముందుగానే చెప్తున్నాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రధానంగా కర్మ విభాగంలో ఒక 2 కొత్త సూత్రాలని మనకు అందించినాడు. అవి కర్మ సన్యాసము, నిష్కామ కర్మ. అట్లాగే భక్తి భాగంలో భక్తి యోగంలోన ఒక 2 అంశాలను మనకు అందించినాడు. ఒకటి రామనామము, రెండవది సగుణ బ్రహ్మ ఆరాధన. జ్ఞానయోగంలో బ్రహ్మాకార వృత్తి, నిర్గుణ బ్రహ్మ ఆరాధన అనే సాధనాలను మనం అందించినాడు. వాటిని వెతికి పట్టుకోగలిగినట్లయితేనే మనం అవతల తీరం చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక కాల ప్రవాహం అనే పెద్ద నదికి ఎడమవైపు గట్టేమో ఇహపరాలైతే కుడివైపు ఉండేది ముక్తి. దాన్ని చేరుకోవాలంటే యువతల గట్టును వదిలినప్పుడు మాత్రమే అవతల గట్టుకు చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తప్ప 2 ఒడ్లను ఒకేసారి పట్టుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకని కొంతమంది నిజంగా ముక్తి కోసం, శాశ్వతమైన సంతోషం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క సంసార బాధలు లేక బంధాలు వాళ్ళని వదిలిపెట్టవు. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ లలిత సహస్రనామాలు చక్కగా ఉపయోగపడేటువంటి ఏకైక మార్గం కూడా. కలియుగంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి గ్రహించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని అవసరమైన మేరకు ఈ సంసార బంధాలను తొలగించుకొని అవతల ఒడ్డు నుండి ముక్తిని చేరడానికి ఉండే ఒక మార్గాన్ని ఈ ప్రపంచానికి అందివ్వమని చెప్పి పరమశివుని ప్రార్థించింది. ఆయన దత్తాత్రేయ అవతారం ఎత్తినప్పుడు శ్రీ విద్యను, శ్రీ చక్రాన్ని ఈ ప్రపంచానికి ప్రసాదించినాడు.
అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్రీ విద్యను ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు చూసి లేక వీడియోలు చూసి నేర్చుకోవడానికి వీల్లేదు. కేవలం అనుభవం పొందినటువంటి గురువు ద్వారా మాత్రమే స్వీకరించాలి. చాలా కఠినమైన నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే దాన్ని ఉపయోగించవచ్చు. అట్లాగే శ్రీచక్ర ఆరాధన కూడా మనం ఏదో దేవాలయంలో చేసేస్తా ఉంటాం కానీ నిజానికి అట్లా చేయడానికి వీల్లేదు. అది గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానం చేసుకున్న వాళ్ళు మాత్రమే దాని యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ లోపాన్ని గమనించినటువంటి పార్వతీదేవి తిరిగి ఏం చేసిందంటే, సరైన గురువు దొరకకపోయినా, నియమనిష్టలకు ఈ కలికాలంలో అవకాశం లేకపోయినా కూడా ఆ శ్రీ విద్యలో ఉండేటువంటి ప్రత్యేకతను మామూలు ప్రజలు కూడా పొందడానికి వీలుగా తనే స్వయంగా తన యొక్క సహస్రనామాలను రాస్తుంది. మిగిలిన దేవతలకంతా ఎవరో రాస్తే లలితాదేవి మాత్రం తన సహస్రనామాలను తానే రచించుకుంది. అయితే తనను పొగడం కోసం కాదు, మనల్ని ఈ సంసార బంధాల నుంచి తప్పించి ముక్తి మార్గం వైపు నడిపించడానికి వీలుగా తను చాలా జాగ్రత్తగా వీటిని తయారు చేసింది. అయితే వీటిని టేప్ రికార్డులో విని కానీ లేక పుస్తకాలు చూసి గడగడా కానీ చదివితే ఏమీ ఉపయోగం ఏమి ఉండదు. వాటిలో ఉండేటువంటి పై నుండి అర్థము లేక ప్రతి పదార్థాన్ని తెలుసుకోవాల్సిందే. వాటి లోపల ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఇంకా లోతుకు పోయి అందులో ఉండే పరమార్థాన్ని ఎవరైతే గ్రహించి మెల్లిగా మననం చేసుకుంటూ ఈ లలితా నామాలు కనుక చదువుకున్నట్లయితే వాటి ఎక్స్క్యూజ్ మీ హలో సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్, వినిపిస్తుంది. హలో చెప్పండి. వచ్చానండి. అది ఇవాళ లలిత సహస్రనామం ఉన్నట్టుంది, ఇందులో రావట్లేదు మాకు వీడియో. వస్తుందా? ఒకసారి కట్ అయింది. లీలా గారు, చెప్పండి. లీలా గారు చెప్పండి సార్. అది మధ్యలో ఫోన్ వచ్చి కట్ అయింది. మళ్ళీ ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వినిపిస్తాను సార్, వినిపిస్తాను. లలితా సహస్రనామాలు మొదటిసారి చదివినప్పుడు అందులో కష్టమైంది ఏం లేదు, తేలిగ్గానే అర్థమవుతుంది అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క నామంలో ఎంత అంతరార్థం ఉంటుంది ఒకసారి మనం శాంపిల్ కోసం ఒక 2 పాదాలు, ఒక 5 నామాలు మాత్రమే తీసుకొని ఈ పూట పరిశీలిద్దాం. దాన్ని బట్టి మనము ఊరిక గడగడ చదివేసినంత మాత్రాన్ని ఉపయోగం ఏం లేని సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం మొదటి 5 నామాలని మనం తీసుకొని ఒకసారి పరిశీలన చేద్దాం. సార్ కనిపిస్తున్నారు. లలితా సహస్రనామాల్లో మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ప్రారంభమవుతుంది. దీంట్లో ఒక్కొక్క నామాన్ని తీసుకొని అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. శ్రీమాత అంటే మనకు జనరల్ గా అర్థమయ్యేది ఏంటంటే శుభకరమైనటువంటి తల్లి అని చెప్పి అర్థం. ఇంకా అంతకంటే అర్థం చేసుకోవాల్సింది ఏముంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ కొంచెం లోపలికి పోయి పరిశీలన చేద్దాం. శ్రీమాత అన్నప్పుడు ఆమె తల్లి. మనకు కూడా ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఇంకొక తల్లి ఉంది, ఆ తల్లికి ఇంకొక తల్లి ఉంది. ఇట్లా మన తల్లులందరికీ పైన ఎక్కడో తల్లులు ఉండే తీరుతారు. కానీ లలితాదేవికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆమెకు తల్లి లేదు.
ఎందుకంటే ఆమె ఎప్పుడు జన్మించలేదు, కాబట్టి ఆమె ఎప్పుడు కూడా మరణించలేదు. కాబట్టి అంతరార్థం ఏమిటంటే ఆమెకు తల్లి లేదు, ఆమె స్వయంభూ కాబట్టి తల్లి అవసరం కూడా లేదు అని చెప్పారు. రెండవ డిఫరెన్స్ ఏమిటంటే సాధారణంగా పులి కడుపున పులి పుడుతుంది, పిల్లి కడుపున పిల్లి పుడుతుంది అని చెప్పి సామెత ఉంది. అయితే ఈ లలితాదేవి యొక్క సంతానం ఎవరంటే సకల ప్రాణికోటి కూడా లలితాదేవి యొక్క సంతానం. ఏదో ఒక జాతికి చెందినటువంటిది కాదు, సకల ప్రాణికోటి ఆమె సంతానమే. కేవలం ప్రాణమున్నవే కాదు, నిర్జీవాలైనటువంటి కొండలు, నదులు, గుట్టలు ఇట్లాంటివి కూడా ఆమె యొక్క సంతానమే అని చెప్పుకోవాలి. కాబట్టి మామూలు తల్లులకి మాతకి ఉండేటువంటి తేడా ఏమిటంటే ఆమె సకల చరాచరాలకు కూడా తల్లి. ఇహలోకంలో ఉండేటువంటి తల్లులందరూ కూడా ఒక నిర్ణీత కాల పరిమితిలో, అంటే వయసులో ఉన్నప్పుడు మాత్రమే సంతానాన్ని ప్రసాదించగలరు. కానీ ఈమె అట్లా కాదు, నిరంతరము ఈ సృష్టిని చేస్తూనే ఉంటుంది. ఈమెకు ఒక కాల పరిమితి అంటూ ఏమీ లేదు. అది మామూలు వ్యక్తులకి, మామూలు తల్లులకి శ్రీమాతకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడా. ఈ సృష్టి ప్రక్రియను నిరంతరం జరిగించడం కోసం తనే స్వయంగా ఆమె బ్రహ్మగా రూపొందింది. బ్రహ్మ మగవాడు కదా, లలితాదేవి స్త్రీ కదా అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. వాస్తవానికి బయట ఉండేటువంటి శరీరాలన్నీ కూడా స్త్రీకి చెందినవి, లోపల ఉండే పరమాత్మ మాత్రమే పురుషుడు. కాబట్టి ఆమె బ్రహ్మరూపాన్ని నిర్వహిస్తారు. ప్రధానుడు బ్రహ్మ, ఆయన అవసరం సర్దుబాటు ఆమె ఉద్భవిస్తుంది. కొంచెం దూరంగా ఉండే వీణ వాయినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ చేయడం లేదనిపిస్తుంది, కానీ నిజానికి ఆ వాయిస్ బ్రేక్ అండి పోయినట్లయితే ఆయన చేయలేడు. అలాంటి వాడే సరస్వతి సెల్ ఫోన్ లోపల ఉండేటువంటి బ్యాటరీ అది పడకపోవచ్చు, కానీ అది లేకపోతే మనకు సెల్ ఫోన్ నిరర్థకం అయిపోతుంది. కాబట్టి పైకి చూసినట్లయితే శ్రీమాత అంటే శ్రేయస్కరమైన లేక శుభకరమైనటువంటి తల్లి ఇవన్నీ మనం కనిపించకుండా పెట్టినవా. సరస్వతి మాత అంటే బ్రహ్మ అని చెప్పి అర్థం. రెండవ నామము శ్రీ మహారాజ్ని. శ్రీ మహారాజ్ని అంటే ఆమె రాణిగా ఉండి పరిపాలిస్తుంది అని చెప్పి మనం భావిస్తాం, పై అర్థం. కానీ పరిపాలన చేసినప్పుడు మాత్రమే మహారాజ్ని అనాలి తప్ప మహారాణి అయినట్లయితే ఆమెకు పరిపాలన చేసే అధికారం లేదు. మహారాజు గారి భార్యను మహారాణి అని చెప్పి పిలుస్తాం. ఆమె బహుశా రాజుగారు పక్కన కూర్చుంటుంది, సలహాలు కూడా ఇస్తుంది, కానీ నిర్ణయాధికారం ఎవరిదంటే మహారాజు గారిదే. కానీ మహారాజు గారు లేకపోయినా, స్వర్గస్థులైనా లేక పడక గదికే పరిమితమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉండినట్లయితే అప్పుడు స్వయం పాలనా నిర్ణయ అధికారాలు కలిగి ఉండేటువంటి మహారాణిని మాత్రమే మహారాజ్ని అని చెప్పి పిలుతారు. రాణి రుద్రం మాదిరి మొత్తం పరిపాలన బాధ్యత అంతా చేతిలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మహారాజ్ని అని చెప్పి పిలవాలి. అయితే ఇక్కడ రాజుగారు ఎవరంటే చైతన్యము లేక జ్ఞానము, పరమాత్మలోని అంశం. ఇక్కడ ఒక చిన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. స్వయం ప్రకాశమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటేమో వెలుగు, ఇంకొకటి వేడి. అయితే రెండు అంశాలు ఉండినప్పటికీ ఇవి విడివిడిగా ఎప్పుడు కూడా ఉండవు. ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. దీంట్లో ఈ వెలుగు చిత్ అంటాము లేక జ్ఞానం అంటాము. ఈ వేడిని సత్ అంటాం లేక శక్తి అని చెప్పి అంటాం. ఈ రెండు కలిసేనే సృష్టి జరుగుతుంది, లేక ఈ రెండు కలిసిన దాన్నే పరమాత్మ అని చెప్పి మనం పిలుస్తాం. లేక పరమాత్మలో రెండు అంశాలు ఉన్నాయని చెప్పి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ రాజుగారు ఎవరంటే ఈ చైతన్యం లేక చిత్. ఈ చైతన్యం ఏమో రాజుగారు, రాణి గారేమో ఈ శక్తి లేక సతీదేవి అనుకుందాం కాసేపు గుర్తుపెట్టుకోవడానికి. ఈ రాజుగారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది.
ఆయన ఎటు కదలలేడు. కారణం ఏమిటంటే ఆయన అనంతం అంతా కూడా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆయనకి ఇంకా కదలడానికి చోటు అంటూ ఎక్కడా లేదు. అందుకని ఆయన స్థాణువు లేక ఒకే చోట పర్వతం మాదిరి స్థిరంగా ఉండిపోతాడు. ఆయన కదలడానికి అవకాశం లేదు. అందువల్ల పరిపాలన బాధ్యతలన్నీ కూడా ఆ సతీదేవికి ఒప్పజెప్పడం వల్ల ఆమె నిర్వహిస్తుంది కాబట్టి ఆమెకు మహారాజ్ని అనే బిరుదు ఇవ్వబడింది. మహారాజు గాని లేక మహారాణి గాని మహారాజ్ని గాని చేయాల్సిన పని ఏమిటంటే, కర్తవ్యం ఏమిటంటే తన ప్రజలను నిరంతరం జాగ్రత్తగా కాపాడుకోవడం, వాళ్ళు సంతోషంగా సుభిక్షంగా ఉండేటట్లుగా చేయడం. అట్లా చేయడం కోసం ఆమె స్వయంగా విష్ణువుగా అవతరించింది. ఆ విష్ణుకి అనుకూలంగా ఉండడం కోసం లేక ఆ సృష్టి కార్యక్రమం నిర్వహించడం కోసం ఆమె లక్ష్మిగా ఉద్భవించింది. అందుకని శ్రీ మహారాజ్ఞి అనే నామంలో శ్రీ అంటేనేమో లక్ష్మి, మహారాజ్ఞి అంటే విష్ణు. ఇది అంతరార్థం. మూడో నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె మామూలు రాజులు కూర్చున్నటువంటి కదలకుండా ఉండేటువంటి వెండితో చేసిన లేక బంగారుతో చేసినటువంటి సింహాసనాల మీద కూర్చోదు. మృగరాజు అనేటువంటి సింహం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది. ఎందుకంటే ఆమె 14 లోకాలు తిరుగుతూ పరిపాలన చేయాలి కాబట్టి కదిలేటువంటి సింహాసనం కావాలి, కానీ స్థిరంగా ఉండే సింహాసనం ఆమె పనికిరాదు. అందుకని ఆమె సింహాసనేశ్వరి అంటారు. ఆమె కూర్చున్న తర్వాతనే ఇప్పుడు రాజులు కూర్చున్నటువంటి దాన్ని సింహాసనం అని చెప్పి పిలవడం మనం మొదలు పెట్టాం. అయితే ఈమె 14 లోకాలు తిరుగుతా ఉంటే నా పరిస్థితి ఏమిటి? ఒకవేళ నాకేదైనా అవసరమైతే ఆమె 1వ లోకంలో లేక 14 లోకంలోనూ ఉంటే నా పరిస్థితి ఏమిటంటే, ఈ 14 లోకాలు తిరుగుతూనే ఉంటుంది, కానీ ప్రతి వాళ్ళ హృదయంలో కూడా, హృదయ సింహాసనంలో కూడా ఆమె అధిష్ఠించి ఉంటుంది. అందుకని మత్ సింహాసనేశ్వరి, నా హృదయంలో ఉండే సింహాసనం మీద కూడా ఆమె ఉంటుంది. సింహానికి 14 లోకాలు తిరుగుతుందని చెప్పి అర్థం. అట్లాగే సింహ అనే మాటని కనుక తిప్పేసినట్లయితే హింస అనేటువంటి మాట వస్తుంది. ఇక్కడ హింస అంటే బాధ పెట్టడం అని చెప్పి అర్థం కాదు, శుభ్రం చేసుకోవడం అని చెప్పి అర్థం. మనం ఈరోజు పొద్దున కాఫీ పెట్టుకోవాలనుకుంటే నిన్న కాఫీ పెట్టుకున్న గిన్నెను తోమి తర్వాతనే మనం కాఫీ మొదలు పెడతాం. అంటే ఆ తోమడం అనేది చేయకపోయినట్లయితే అది తర్వాత కార్యక్రమానికి మనకు ఉపయోగపడదు. దాన్నే హింస అని చెప్పాడు. అట్లాగే నిరంతరం అనేక జీవాణువులు మన శరీరంలో చనిపోతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బయటికి పంపించాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని హింస అంటారు తప్ప దాన్ని బాధ పెట్టడం అని చెప్పి అర్థం కాదు, శుభ్రం చేసుకోవడం అని చెప్పి అర్థం. కాబట్టి ఈ హింస అనే కార్యక్రమం నిర్వహించడం కోసం ఆమె స్వయంగా శివుడిగా మారింది. అట్లాగే ఆమె ఆయనకు సపోర్ట్ గా ఉండడం కోసం అర్ధనారీశ్వర తత్వంతో పార్వతి కింద కూడా మారిపోయింది. సామాన్యంగా శివుణ్ణి బ్రహ్మేమో సృష్టి, విష్ణువేమో స్థితి, శివుడు లయకారుడు అని చెప్పి మనకు తెలుసు. అయితే చాలా మంది లయం అంటే చంపేయడం అని చెప్పి అర్థంతో ఉపయోగించుకుంటున్నారు. ఈ మరణ శిక్ష విధించడం అనేది లేక మరణాన్ని అమలు చేసేది యమధర్మరాజు యొక్క డ్యూటీ, కానీ శివుడి యొక్క డ్యూటీ కాదు. లయము చేయడం అంటే ఒక దశ నుండి ఇంకొక దశకి తీసుకొని పోవడం అని చెప్పేస్తాం. ఉదాహరణ కోసం ఒక చెట్టుకి అనేక పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల్లో కొద్ది రోజులైన తర్వాత కాయల కింద మారుతాయి. ఇప్పుడు పువ్వు ఏమైపోయింది? అది కాయలో లయం అయిపోయింది. దీంట్లో కొన్ని కాయలు మళ్ళీ తిరిగి పండ్లుగా మారుతాయి. ఇప్పుడు కాయ ఏమైపోయిందంటే పండులో లయం అయిపోయింది. అట్లాగే ఆ లయం అనే ప్రక్రియ ఉండబట్టే మనకు బాల్యం నుంచి యవ్వనం వచ్చింది. యవ్వనంలో బాల్యం లయం అయిపోయింది. వృద్ధాప్యంలో యవ్వనం లయం అయిపోతుంది. ఈ నిరంతర ప్రక్రియను కొనసాగించడం కోసం ఆమె శ్రీ అంటే పార్వతి, సింహాసనేశ్వర అంటే శివుడుగా అవతరిస్తుంది. అటు పైన చెప్పుకున్న ఏమో శ్రీమాత అంటే చక్కటి తల్లి, అంతరార్థమేమో సరస్వతి బ్రహ్మ. శ్రీ మహారాజ్ఞి అంటే ఆమె పరిపాలిస్తుందని చెప్పి అర్థం. అంతరార్థమేమో ఆమె లక్ష్మి అని చెప్పి అర్థం. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుందని పైన అర్థం. అంతరార్థం ఆమె పార్వతి, ఆమె శివుడు అని చెప్పారు. అయితే ఇట్లా ఈమె 6 రూపాయలు దాల్చిన తర్వాత ఆ పరమాత్మతోటి లేక ఈ చైతన్యంతో సంబంధం లేకుండా విడిగా పరిపాలన చేస్తున్నామో అని చెప్పి మనం అపోహ పడతామేమో అని చెప్పి ఆ అపోహను పోగొట్టడం కోసం ఈ 3 నామాల్లోనే ఒక చిత్రమైన ప్రక్రియను ఆమె చేసింది. అదేమిటంటే పేర్లు లేకపోతే విష్ణువు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా మారేదానికి అవకాశం ఉంది. బ్రహ్మ కూడా మన మాదిరే
100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాత బ్రహ్మ పోయి మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తుంటాడు. అయితే వాళ్ళ 100 సంవత్సరాలు వేరు, మన 100 సంవత్సరాలు వేరు, అవి సుదీర్ఘమైనవి. కాబట్టి బ్రహ్మ అనేది ఒక పేరు కాదు, అదొక పదవి లాంటిది. ఎంఆర్ఓ లేక కలెక్టర్ లాగా ఒక పదవి లాంటిది. వేరే వాళ్ళు మారుతూ ఉంటారు. మార్పు లేనిది ఏదైనా ఉంటే అది చైతన్యం. ఆ చైతన్యం కూడా నాతోనే కలిసి ఉందని చెప్పడం కోసమే ఈ 3 నామాల్లో కూడా మీరు మొదటి అక్షరాన్ని గమనించినట్లయితే శ్రీ 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 అని ఉంది. అంటే ఇది మార్పు లేనిది పరమాత్మ లేక చైతన్యం అని చెప్పటం. మాత, మహారాజ్ని, మత్ సింహాసనేశ్వర అనేటివి మార్పు ఉండేటువంటి ఈ శక్తికి సంబంధించినవి అని చెప్పారు. ఇది అంతరార్థం. కానీ వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే పరమార్థం. ఎవరైతే గురువు దగ్గర శ్రీ విద్యను స్వీకరిస్తారో వాళ్ళకి కొన్ని బీజాక్షరాలను చెవిలో చెప్తారు. జనరల్ గా బీజాక్షరాలు బయటికి చెప్పకూడదు, కానీ మనకు అర్థం కావడం కోసం ఈ తప్పనిసరి పరిస్థితిలో ఒక్క బీజాక్షరాన్ని మాత్రం బయటికి చెప్తారు. ఈ శ్రీ విద్యలో ముఖ్యమైనటువంటి బీజాక్షరం శ్రీం అనేటువంటిది ముఖ్యమైన బీజాక్షరం. ఇంకా కొన్ని అవతలు ఉన్నాయి, వాటి జోలికి మనం పోవడం లేదు. గురువు దొరకకపోయినా నీకు, లేక నియమ నిబంధనలు పాటించడానికి అవకాశం లేకపోయినా సరే, ఆ శ్రీ విద్యలో ఉండేటువంటి శక్తి లేక శ్రీ విద్యలో ఉండే సౌకర్యం అదేమిటంటే ఈ సంసార బంధాల నుంచి విడదీసి ముక్తి వైపు నడిపించడం. దాన్ని పొందడానికి వీలుగా ఆ శ్రీం అనేటువంటి బీజాన్ని ఈ 3 నామాల్లో నిక్షిప్తం చేసింది. ఉదాహరణకు మొదటి 2 అక్షరాలు మొదటి నామంలో శ్రీమ, రెండో నామంలో కూడా మొదటి 2 అక్షరాలు శ్రీమ, మూడో నామంలో కూడా మొదటి 2 అక్షరాలు శ్రీమ. అంటే మనకు తెలియకుండానే శ్రీమ శ్రీమ అన్నప్పుడు ఆ శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని మనం జపించడం వల్ల శ్రీ విద్య తెలిసిన వాళ్ళకి ఎటువంటి ఫలితం అయితే లభిస్తుందో అటువంటి ఫలితం మనం సులభంగా పొందడానికి వీలైంది. కాబట్టి ఊరికే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమ సింహాసనేశ్వరి అని చదవకుండా శ్రీమాత అన్నప్పుడు ఆమె సరస్వతి బ్రహ్మ అనేది గుర్తు తెచ్చుకొని, శ్రీ మహారాజ్ని అన్నప్పుడు లక్ష్మి విష్ణువు అని చెప్పి గుర్తు తెచ్చుకొని, శ్రీమ సింహాసనేశ్వరి అన్నప్పుడు పార్వతి శివుడు అని చెప్పి గుర్తు తెచ్చుకొని, ఆమె మార్పులైనటువంటి పరమాత్మ అన్న సంగతి కూడా గుర్తు తెచ్చుకొని, నాకు బీజాక్షరం కూడా ప్రసాదించిన గుర్తు తెచ్చుకొని మెల్లిగా మననం చేసుకుంటూ చదవడమే. అంతకంటే కష్టమైనది ఏమీ లేదు దీంట్లో. కాబట్టి ముందుగా దాంట్లో ఉండే అంతరార్థము పరమార్థం అనేది ఏమిటని తెలుసుకోవాలి. కాబట్టి మొదటి 3 నామాలకి ఈ అంతరార్థాన్ని పరమార్థాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొక 2 నామాలు పరిశీలిద్దాం. 4వది చితగ్నికుండ సంభూత. ఈ లలితాదేవి చితగ్ని నుంచి బయటికి, అగ్నికుండం నుంచి బయటికి వచ్చింది అని చెప్పి అర్థం. అయితే హోమకుండము అనకుండా చితగ్ని కుండము అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చిందని తెలుసుకోవాలంటే కొంచెం దీని వెనక ఉండేటువంటి చిన్న కథని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకటికి తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు కేవలం శివుడికి మాత్రమే జన్మించిన, అంటే ధర్మపత్నితో సంబంధం లేకుండా కేవలం శివుడికి మాత్రమే జన్మించిన కుమారుడి చేతిలో తప్ప మరణం లేకుండా వరం పొందినాడు. దాంతో వాడిని చంపేవాడు ఎవడు లేక దేవతలు నానాక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోన ఈ శివుడిని ఉత్తేజం చేసి సంసార వైవాహిక జీవితం పట్ల సుముఖుడిని చేసి ఆ తారకాసురుని చంపగలిగినటువంటి సంతానాన్ని కలిగేటట్టు చేయాలని చెప్పి దేవతలు ప్రయత్నం చేసినారు. కానీ ఆ టైంలో శివుడి యొక్క పరిస్థితి ఏమిటంటే సతీదేవి వియోగంతో విరక్తి చెంది హిమాలయాలో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. కొంతకాలం తర్వాత శరీరం వదిలేసినట్టు సతీదేవి హిమవంతుడి పుత్రిగా జన్మించి పార్వతి అయి ఆయన తన భర్తను తెలుసుకొని ఆయన దగ్గర నుండి సపర్యలు చేస్తూ ఆయన తపస్సుకి ఏమాత్రం భంగం కలగకుండా అటు ఇటు తిరుగుతా ఉంది. అటువంటి స్థితిలో ఆయన తపస్సు సాధించి సాంసారిక జీవితం పట్ల అనురక్తుడు అయితే తప్ప ఈ తారకాసురుడు తప్పేటువంటి పుత్రుడు జన్మించేటువంటి అవకాశం లేదు. అందుకని దేవతలంతా కలిపి ఇందుకోసము మన్మధుడిని ప్రోత్సహించినారు. ఆయన ఇప్పుడు విరక్తుడై ఉన్నాడు, ప్రాపంచిక జీవితం పట్ల అనురక్తుడిని చేసే బాధ్యత నీది అని చెప్పారు.
కానీ శివుడి ముందు పోవడానికి పాపం చాలా వెనక ముందు జంకినాడు. అయితే వీళ్ళందరూ కూడా నిన్ను మించినటువంటి వాడు ఎవడు లేడు, నువ్వు తప్ప ఈ కార్యక్రమాన్ని ఇంకెవరు కూడా చేయలేరు, కాబట్టి నువ్వే తగిన వాడివి అని చెప్పి బాగా ఊదరగొట్టినారు. దాంతో ఈ మన్మధుడికి అహంకారం బాగా పెరిగి, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతాను, నాతోనే ఈ పని సాధ్యమవుతుందని చెప్పి ముందుకు పోయి శివుడి మీద బాణాలు వేసి భస్మం అయిపోయిన సంగతి మీకు తెలుసు. అయితే ఈ భస్మరాశిగా పడినటువంటి ఈ మన్మధుని తర్వాత రతీదేవి వచ్చి ప్రార్థన చేస్తే తిరిగి జీవింపజేసినారు. అయితే తిరిగి జీవించిన మన్మధుడు అహంకారం పోగొట్టుకున్నటువంటి మన్మధుడు. కాబట్టి ఇక్కడ పడినటువంటి భస్మరాశి ఏమో అహంకారంతో కూడినటువంటి మన్మధుడిది, తిరిగి జీవించినటువంటి మన్మధుడేమో అహంకారాన్ని పక్కకు పెట్టేసి మిగిలినటువంటి మన్మధుడు. కాబట్టి ఈ మిగిలిన అహంకారం లేని మన్మధుడు తిరిగి బతికినాడు. కాబట్టి కొద్దిగా ఈ అహంకారం అనేది పక్కన మిగిలిపోయింది. దీన్ని చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న బొమ్మ కింద తయారు చేస్తాడు. ఎక్కడ బొమ్మలు చూసినా పార్వతీదేవికి వెంటనే ప్రాణం పోయడం అలవాటు. ఆమె ప్రాణం పోసేసింది. శివుడు పార్వతి వాళ్ళ మటుకు వాళ్ళకు పక్కకి వెళ్ళిపోయినారు. మిగిలిన కథ జోలికి నేను ఇప్పుడు పోదలుచుకోలేను. ఇక్కడ ఈ ప్రాణం పోయబడి బతికినటువంటి ఈ అహంకారం యొక్క మారు రూపమైనటువంటి రాక్షసుడు విపరీతంగా బ్రహ్మ కోసం తపస్సు చేసినాడు. ఎంత తపస్సు చేసినాడంటే ఆ తపస్సు యొక్క అగ్ని బ్రహ్మలోకాన్ని తాకి ఇక బ్రహ్మ ఉండడానికి సాధ్యం కాక బ్రహ్మాండం అనుకుంటా దిగి వచ్చేసినాడు. అంటే నీ తపస్సు చాలా గొప్పగా ఉంది అని చెప్పి మెచ్చుకుంటూ కిందకి దిగి వచ్చేసినాడు. అయితే ఆయన బ్రహ్మాండం అనే మాట వాడలేదు, భండ అనే మాటను ఉపయోగించినాడు. అందుకని ఇతనికి ఎవరు పేరు పెట్టలేదు, కానీ ఆ బ్రహ్మ పెట్టినటువంటి భండ అనేటువంటి దాంతోనే భండాసురుడు అనేటువంటి పేరు ఇతనికి వచ్చింది. ఇతను ఏమో వరం కోరినాడంటే, నా శత్రువు ఎవరైనా నాకు ఎదురుగా వచ్చినట్లయితే వాళ్ళ శక్తి అంతా నా దగ్గరకు వచ్చేయాలని చెప్పి కోరుకున్నాడు. దీంతో ఇంత మునుపు కంటే పెద్ద కష్టం వచ్చింది ఇప్పుడు దేవతలకు. ఎందుకంటే అంత మునుపు కనీసం తారకాసురుడితో పోట్లాడేవాళ్ళు, వాడు బాగా నీరసపడి ఉన్నప్పుడు కాస్త విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. వీడు ఎదురు కావడమే తక్షణం వీడి శక్తి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి వాడు బలవంతుడు అవుతున్నాడు, వీడు బలహీనలు అవుతున్నారు. కాబట్టి వీళ్ళు గుట్టలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. పూర్తిగా దేవతలంతా నిర్వీర్యమైపోయినారు. తోటకూర కాడల మాదిరి వేలాడుతూ వాళ్ళ బ్రహ్మ దగ్గర పోతే బ్రహ్మ శివుడి దగ్గర తీసుకొని పోయినాడు. అప్పుడు శివుడు వాళ్ళ కథ అంతా విని దాంతో మీకు మీ శక్తులన్నీ ఇప్పుడు భండాసురుడిలో చేరిపోయినాయి, అంటే వీడు మహాశక్తివంతుడు, వాడికంటే మహాశక్తివంతమైనటువంటిది, వాడికి శక్తి దొరకటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక గొప్ప శక్తి మనకి ఇప్పుడు అవసరం అవుతుంది. అందుకోసం ఒక పెద్ద యజ్ఞాన్ని చేద్దామని చెప్పి ఒక 100 యోజనాలు పొడవలకు ఉండేటువంటి ఒక పెద్ద యజ్ఞ వేదికను నైమిసారణ్యంలో ఏర్పాటు చేసినారు. ఈ దేవతలంతా చుట్టుపక్కల ఉండే అడవిలో ఉండేటువంటి ఎండు పుల్లలు, ఆకులు, కొమ్మలు అన్ని తీసుకొచ్చి దాంట్లో వేసినారు. ఇప్పుడు యజ్ఞం ప్రారంభించాలంటే అగ్ని అవసరం, కానీ అగ్నిదేవుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. కాబట్టి అగ్ని వచ్చే అవకాశం లేదు. దాంతో శివుడు తన యొక్క 3వ నేత్రం నుంచి, తన చిత్తం దగ్గర నుంచి, లెక్క చిత్తము, మనస్సు, ఇది బుద్ధి, ఈ చిత్తం దగ్గర నుంచి 3వ నేత్రం ద్వారా అగ్నిని రగిల్చి ఆ యజ్ఞాన్ని ప్రారంభింపజేస్తాడు. అటువంటి యజ్ఞకుండం నుంచి అమ్మవారు బయటకు వచ్చింది కాబట్టి ఆమెకు పేరు చితగ్ని కుండ సంభూత అని చెప్పి పిలుస్తారు. ఇంకొక నామం దేవకార్య సముద్యత. సామాన్యంగా ఈ కథ అంతా విన్న తర్వాత ఎవరైనా సరే పైన ఏమర్థం చెప్పుకుంటారంటే, ఆమె ఎందుకు ఉద్భవించిందంటే ఆ దేవతలంతా నానా కష్టాలు పడతా ఉంటే ఆ కష్టాలను తీర్చుకోవడం కోసం ఆమె ఉద్యమించింది అని చెప్పి అనుకుంటారు. కానీ సాంబేదం షణ్ముఖ శర్మ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమనంటే దేవ అనే మాట ఏకవచనం, లేక ఏకవచనం ఎవరికి వస్తుందంటే ఉండేటువంటి ఒకే ఒక పరమాత్మకు మాత్రమే వర్తిస్తుంది, లేక దేవాది దేవుడికి వర్తిస్తుంది. అట్లా కాకుండా అక్కడ దేవా కాకుండా దేవా అని దీర్ఘం కనుక ఉండినట్లయితే అది బహువచనం. బహువచనం అయినట్లయితే మనం అనుకున్నట్లుగా అది దేవతలకు వర్తిస్తుంది. కాబట్టి
అక్కడ ఉండేటువంటి అర్థం ఏమిటంటే దేవకార్య సముద్యత అంటే దేవతలకు సహాయం చేయడానికి వచ్చింది అనేది పైన చెప్పేటువంటి అర్థం. కానీ అంతరార్థం ఏమో ఈ దేవదేవుడి యొక్క పరమాత్ముడి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చింది. దాంట్లో దేవతలు రక్షించడం కూడా ఒక భాగమే, అది కూడా జరుగుతుంది. కానీ అక్కడ దేవతలు రక్షించడం కోసమే రాలేదు. ఆమె ఉద్భవించింది ఎందుకంటే ఈ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏదైతే, ఏ కార్యక్రమం అయితే ఆయన చేయాలనుకుంటున్నాడో దాన్ని అమలు చేయడానికి ఆమె వచ్చింది అని చెప్పి అర్థం. ఈ పరమాత్మకి 5 కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో ఒక 3 అంశాలు మీకు తెలిసినవే. ఒకటి సృష్టి, ఇంకొకటి స్థితి, ఇంకొకటి లయం. ఈ 3 కార్యక్రమాల కోసమే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లుగా తను ఆల్రెడీ రూపొందిందన్న సంగతి మనకు తెలుసు. కానీ ఈ 3 కాకుండా పరమాత్మకి ఇంకొక 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవేంటంటే తిరోధానము, అనుగ్రహం. ఈ తిరోధానం అనే మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉన్నదాన్ని కనపడకుండా చేయడం కోసము తిరస్కరించి లేని దాన్ని దానం చేయడాన్ని తిరోధానము అంటారు. ఉన్నది ఒకటి ఉంది, అదే నిజమైనది, వాస్తవమైనది. కానీ దాన్ని కనపడకుండా చేయడం కోసం ఏదో ఒక దాన్ని తెచ్చి దానిపైన రుద్ది దానం చేసి ఆ ఉన్నదాన్ని కనపడకుండా చేయడాన్ని తిరోధానం అంటారు. మీకు అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా టాకీస్ లో సినిమా చూడాలి అంటే మనకు తప్పనిసరిగా తెల్లటి తెర ఉండాలి. ఈ తెరకు దాని మీద పడే సినిమాకి ఏమీ సంబంధం లేదు. దాని మీద ఏం సినిమాలు వేసుకున్నా, లేక ఎటువంటి రక్తపాతాలు జరిగినా, లేకపోతే ఎర్ర రంగు వచ్చినా నల్ల రంగు వచ్చినా అది మాత్రం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. సినిమా తెర లేకుండా సినిమా చూడడానికి కుదరదు. ఇది పరమాత్మ లాంటిది, లేక చైతన్యం లాంటిది. ఇది కనపడకుండా చేయడం కోసం శక్తి ఏం చేస్తుందంటే దీనిపైన సినిమాలని వేస్తుంది. ఈ సినిమా నడిచినంత సేపు మనకు వెనక ఉండే తెర కనపడదు. అంటే వెనక ఉండే తెరను తిరస్కరింప చేసి అది కనపడకుండా చేయడం కోసం సినిమాని దానం చేస్తుంది. ఆ సినిమా తెర మీద కనిపించినంతసేపు వెనక ఉండే తెర మనకు ఎప్పుడూ కనపడదు. అయితే మనము తెరని ఎప్పుడు ఎంజాయ్ చేయం. తెర దగ్గర ఉండేదేమో ఆనందం, తెర మీద ఉండే సినిమా ఇచ్చేదేమో సంతోషం లేక ప్రపంచం. దాంతోనే సరిపెట్టుకొని ఆ వెనక ఉండేటువంటిది మూలాధారమైన దానికోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయం. కానీ అమ్మ చేసేది ఏమిటంటే ఇది ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటిది. కనుక్కుంటారా లేదా అని పరమాత్మ దాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఎదురుగా ఈ సినిమాని సృష్టిస్తాడు శక్తి సహాయంతో. దాంతో మనం ఎంతసేపు ప్రపంచం మనకు అనుభవం కోసం ఉంది, పరమాత్మను పట్టుకోవడం కోసం కాదు అన్న సంగతి మర్చిపోయి సినిమాలో లీనమైపోతా ఉంటాం. ఎవరో తెలివైన వాళ్ళు కొద్దిమంది మాత్రమే అసలు ఈ సినిమాకి ఆధారం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది, సినిమా నిజం కాదు కదా, అది వస్తే ఏమి పోతే ఏమిటి, దీనికి ఆధారమైంది ఏది ఉందని చెప్పి ఆ మూలాన్ని వెతకడం కోసం కొద్దిమంది మాత్రం ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి చేత కాకపోతే అమ్మవారిని గనక వేడుకుంటే, లలితాదేవిని వేడుకుంటే వాళ్ళకి ఆ తెరని ప్రపంచం అట్లే ఉంటుంది, సినిమా ఆడుతూనే ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పరమాత్మను చూసే అవకాశాన్ని ఇవ్వడాన్ని అనుగ్రహం అని చెప్పంటారు. ఇది వాస్తవానికి మనకు అవసరమైంది. ఈ అనుగ్రహం ఎప్పుడు ఇస్తుందంటే మనకు ప్రయత్నం చేసి చేత కాకున్నప్పుడు ఆమెను అడిగితే ఇస్తుంది. అంతవరకు ఏం చేస్తుంది, ఈ సినిమాని ఆడిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ సినిమాను ఆడించడం అంతా కూడా తిరోధానం. ఇదే ముఖ్యమైనది. దీంట్లోనే ఈ 3 కూడా బాగా, అంటే ఎప్పటికప్పుడు కొత్త సినిమా తీస్తూ ఉంటుంది. ఒక 100 రోజులు ఆడిస్తుంది, మళ్ళీ ఆ సినిమాని బయటికి పంపిస్తుంది. ఎందుకంటే మనకు బోరు కొట్టి సినిమాకి రావడం మానేస్తామేమో అని. మళ్ళీ ఇంకొక కొత్త సినిమా సృష్టి అవుతుంటుంది, మళ్ళీ 100 రోజులు ఆడుతూ ఉంటుంది, మళ్ళీ సినిమా పోతుంది, మళ్ళీ ఇంకో కొత్త సినిమా. ఎప్పటికప్పుడు నిరంతరం మార్పులు చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రపంచం పట్ల మనల్ని ఆకర్షితులు చేస్తూ మోసపుచ్చేటువంటి దాన్నే మనం తిరోధానము అని చెప్పి అంటాం. అంటే వీళ్ళు కనుక్కుంటారా లేదా, ఎంతసేపు సినిమాలోనే లీనమైపోతారా అని చెప్పి తెలుసుకోవడం కోసం అమ్మవారి ఈ పరీక్షను పెడుతుంది. పరీక్ష పాస్ అయితేనే మనం ఐఏఎస్ కాగలం, కలెక్టర్ కాగలం. కానీ
ఆ పరీక్షలో చదువుకుంటూ పోవడమే మనకు వృత్తిగా పెట్టుకొని ఇక పాస్ అయ్యేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తా ఉన్నాం. అందుకని ఈ ప్రపంచం ఉన్నది ఎందుకు అంటే, కనపడని పరమాత్మను పట్టుకోవాలంటే ముందుగా శక్తిని పట్టుకోవాలి. ఆ శక్తి కూడా కనపడదు. కానీ శక్తి గడ్డగట్టినప్పుడు పంచభూతాలుగా మారి ప్రపంచంగా మారి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని సృష్టించడంలో పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే, కనపడని తనను, కనపడని శక్తిని పట్టుకోవడానికి వీలుగా ఆ శక్తినే గడ్డగట్టించి పంచభూతాలతోటి ప్రపంచం కింద రూపొందిస్తాడు. మనం ఆ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఇట్లాగే కంటిన్యూ చేయడానికి బదులు ఆ ప్రపంచ సహాయంతో శక్తిని పట్టుకొని శక్తి సహాయంతో తిరిగి చైతన్యం దగ్గరికి మనం చేరుకోవాలని చెప్పి ఆయన ఉద్దేశం. అది ఆయన ఉద్దేశం. మనకి ఎప్పుడో అట్లాంటి సదుద్దేశం కలుగుతుందో ఆ స్థితిలో మనకు బాగా ఉపయోగపడేటువంటి ఏకైక గ్రంథం ఏమిటంటే లలిత రహస్య సహస్ర నామాలు. వాస్తవానికి దీన్ని మనం తేలిగ్గా దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతుంది, వీడియోలో దొరుకుతుంది కాబట్టి వింటున్నాము, చదువుతున్నాం, గడగడ వల్లిస్తుంది. కొంచెం ఓపిక చేసుకొని ఒక్కొక్క నామం వెనక ఉండేటువంటి అంతరార్థము పరమార్థం ఏమిటని చెప్పి తెలుసుకొని దాన్ని గనక మనం అనుసరించగలిగినట్లయితే చాలా తొందరగా ఈ ప్రపంచక సంబంధాల నుంచి విముక్తిని చెంది, సంసార బంధాల నుంచి విముక్తి చెంది, యూతల గట్టు నుంచి అవతల గట్టుకు పోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ ప్రయత్నం చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత. అందుకని సాధారణంగా భగవద్గీత ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను ఈ లలిత సహస్రనామాలు చెప్తా ఉంటాను. కాకపోతే అటువంటి అవకాశం ఈ రోజు వచ్చింది కాబట్టి దీన్ని నేను ఉపయోగించుకుంటా ఉన్నాను. అయితే ఈ దీంట్లో ఉండేటువంటి ఇంత లోతుగా ఉండే రహస్యాలు తెలుసుకునే పద్ధతి ఎట్లా అంటే, దీనికోసం అనేక గ్రంథాలు కూడా రాసినారు. దీంట్లో కొన్ని మనకు పుస్తకాలు బజార్లో కూడా దొరుకుతున్నాయి. కానీ దయచేసి పుస్తకాల రూపంలో పొందలుచుకున్నట్లయితే ఇది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటి శ్లోకంలో 5వ నామాన్ని ఏమి వివరణ ఇచ్చినారో చూడండి. అక్కడ దేవ అంటే పరమాత్మ అని గనక వివరణ ఇచ్చినట్లయితే అది సరైన పుస్తకం. లేదా దేవతలు అని ఇచ్చి ఉండిన పుస్తకం కొనకపోవడం మంచిది అని చెప్పారు. ఎందుకే మాట చెప్తున్నానంటే, దీనిపైన అనేక మంది వ్యాఖ్యానాలు రాసినారు. దీంట్లో ప్రసిద్ధమైనది భాస్కర్ రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరం అనేది. ఇది చాలా మంది ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఈ టెక్స్ట్ నే ఫాలో అవుతారు. ఈయన కాకుండా ఇంకొక 6 మంది కూడా ఈ దీనిపైన వివరణ, సమగ్రమైన వివరణ, ప్రతి నామానికి ఉండేటువంటి అంతరార్థం పరమార్థాన్ని వివరణ ఇచ్చేటువంటి గ్రంథాలు ఇంకొక 6 ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మన అదృష్టం కొద్దీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ 7 పుస్తకాలను కూడా కలిపి మదింపు చేసి అత్యంత సులభమైన పద్ధతిలోన ఆయన యూట్యూబ్ లో ఒక 182 వీడియోలు పెట్టాడు. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం దాన్ని ఎడిట్ చేసి 46 వీడియోలకు ఏదో తగ్గించి పెట్టినట్టున్నాడు. దాన్ని మన ఈ వెబినార్ దాంట్లోనే సామవేదం షణ్ముఖ శర్మ గారి యూట్యూబ్ వీడియోస్ యొక్క లింక్ ని ఆల్రెడీ నేను చూసి పెట్టాను అక్కడ. దయచేసి అది చూడండి. కానీ అది చూసే ముందు మీరు ఇదివరకే లలిత సహస్రనామాలు చదువుతున్నా లేక ఇప్పుడు చదవబోతున్నా కూడా ముందుగా నండూరి శ్రీనివాస్ గారు లలిత సహస్రనామాలు చదివేటప్పుడు చేసేటువంటి 7 తప్పుల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు అది చూడండి. ఎందుకంటే చదివేటప్పుడు కనుక సరిగా చదవకపోతే ఇవన్నీ కూడా ఎందుకంటే మంత్రాలతో నిండి మామూలు నామాలు కాదు, రహస్య నామాలు కాబట్టి ప్రతి దాంట్లో అక్షరము లేకపోతే బీజాక్షరాలు మంత్రాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఈ మంత్రాలతో వచ్చిన తంట ఏమిటంటే అవి ఒక పదునైన కత్తి లాంటిది. జాగ్రత్తగా వాడకపోతే మన చేతి వేళ్ళు కూడా తెగిపోతాయి. ఎక్కడైనా సరే తప్పుడు అర్థంతో కనుక లలిత సహస్రనామాలు చదివితే అవి మనకు మంచి చేయకపోగా తప్పనిసరిగా ముందు కీడు చేసేస్తాయి. అందుకని ముందు ఆ లింక్ కూడా నేను ఈ వెబినార్ దాంట్లోనే పెట్టాను. నండూరి శ్రీనివాస్ గారి 7 తప్పులు ఎట్లా చదువుతారు లలిత సహస్రనామాలు చదివేటప్పుడు ఏ తప్పులు చేస్తారని ఉంది. అది ముందు చదవండి. తర్వాత ఇదివరకు తెలియకపోతే లలిత సహస్రనామం పుస్తకం కొని ముందుగా సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క వీడియోలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆ లింక్ కూడా పెట్టాను దాంట్లో. అవి క్షుణ్ణంగా ముందు చదవండి. అవి చదివిన తర్వాత మీరు చేయాల్సిన కష్టం ఏం లేదు. జాగ్రత్తగా గుర్తున్నంత వరకు నిదానంగా కళ్ళు మూసుకొని లేక కళ్ళు తెరిచి లలిత సహస్రాలు చదువుతూ ఆ వెనకుండా అంతరార్థం పరమార్థం తెలుసుకొని కనుక చదవగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే సమస్యలు ఏవైతే బంధాలుగా ఉండి మనం ముక్తి వైపు నడవకుండా అడ్డం పడుతున్నాయో అవన్నీ కూడా మంచు కరిగిపోయినట్లు కరిగిపోతాయి. అయితే అసలు ముందు అటువైపు ప్రయాణం ఎట్లా చేయాలని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మాత్రం రేపు 1వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి నాది భగవద్గీత క్లాసెస్, భగవద్గీత సారం అనేటువంటి క్లాసెస్ 78 దానికి రిజిస్టర్ చేసుకొని అటెండ్ కాండి.
ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళకి నేను కొత్తగా చెప్పేది లేదు. పోయిన ఫిబ్రవరిలో ఏం చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తాను కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ఉంటుంది మాత్రం ఆశ పెట్టుకోవద్దండి. అదే రిపీట్ వినదలుచుకుంటే దయచేసి జాయిన్ కండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. సార్ 5వ శ్లోకంలో ఏదో తప్పు ఉంటుందని చెప్పారు కదండి, అది ఏంటి సార్? అమ్మా ఏ శ్లోకంలో? 5వ శ్లోకం ధర్మ అని ఏదో అన్నారు కదా సార్, అది అది 5వ శ్లోకంలో కాదమ్మా, ఉండే 8వ శ్లోకంలో వస్తుంది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడు ఉపమండల. ఇంకా కిందకి పోవాలమ్మా అది. ఉండు ఒక్క నిమిషం అమ్మా చెప్తాను. పర్వాలేదు, మళ్ళీగా చెప్పు. నువ్వు చెప్పొద్దు మా తెలుగు. 8వ శ్లోకం పాదాల దగ్గర. పాదాలంటే ఇక్కడ 18వ శ్లోకం. అమ్మా 18వ శ్లోకంలో ప్రాబ్లం ఉందమ్మా. ఎక్కడండి? 18వ శ్లోకం. ఇంద్రగోప తూణాభ జంగిక గూర్మ కూర్మ కృష్ణ జయిష్టు ప్రపదాన్విత. చూసారు అది? ఏంటి మిస్టేక్ అంటారు సార్ అందులో? అంటే ఆమె పాదాలు కనపడకుండా చీర అడ్డంగా ఉందని చెప్పి అర్థము. కూర్మ కృష్ణ జయిష్టు ప్రపదాన్విత అని కలిపి చదవాలమ్మా. మనం ఎక్కడ చేస్తామంటే కూర్మ పృష్ఠ అని ఆపేస్తాం. కూర్మము అంటే తాబేలు, పృష్ఠం అంటే వీపు. అంటే ఆమెకు తాబేలు వీపు కలిగిందానా అనే అర్థాన్ని ఇస్తున్నాం. జయిష్టు ప్రపదాన్విత అనేది విడిగా చదువుతున్నాం. అసలు అంటే ఆమె యొక్క మీగాళ్ళు అంటే బొట్టన వేళ్ళకి పైన ఉండేటువంటి పాదాలు అవి ఎట్లా ఉన్నాయంటే తాబేలు యొక్క డిప్ప మాదిరి ఉన్నాయంట. దాన్ని మించినటువంటి కాబట్టి కూర్మ కృష్ణ జయిష్టు ప్రపదాన్విత, ఆమె పాదాలు అట్లా ఉన్నాయని చెప్పి అర్థం. మనం పొరపాటున ఏం చేస్తామంటే గూడగుల్ఫా కూర్మ కృష్ణ అని చెప్పి ఆపేస్తాం. అట్లా ఆపేస్తామంటే ఆమె వీపు తాబేలు వీపు మాదిరి అంటే నడ్డి ఉంది, గూని ఉంది అని చెప్పి అర్థం వస్తుంది. అది చేసే పొరపాటు. మీరు నండూరు శ్రీనివాస్ గారు చదవండి, ఎక్కడెక్కడ ఇటువంటి తప్పులు చేస్తావో 7 తప్పులు ఆయన పాయింట్అవుట్ చేస్తారు. అవి ముందు చూసి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ చదవడం మొదలు పెట్టండి. ఓకే, అమ్మవారి రూప విశ్లేషణ చెప్పరా సార్? నాకు తెలుసుకోండి. అంటే మహావిష్ణువు, లక్ష్మీ పార్వతులు అందరూ పక్కన ఉంటారు కదా సార్, ఆ రూప విశ్లేషణ ఒక్కసారి తెలుసుకోండి సార్ క్లుప్తంగా. అది చాలా టైం పడుతుంది, కనీసం ఒక 1 అవర్ టైం ఇస్తే గానీ మళ్ళీ చెప్పడానికి కుదరదు. మీరు ఒక పని చేయండి, నేను నాది లింక్ పెడతాను. ఈ లలిత సహస్రనామాల గతంలో నేను ఒక లింక్ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తాను. కొంచెం దయచేసి వరుసగా, ఎందుకంటే 5 శ్లోకాలను కలిపి చెప్పాలి. ఇప్పుడు ఒక శ్లోకానికి ఎంత టైం పట్టిందో చూస్తున్నారు కదా, నామాలకే గంట పట్టింది. కాబట్టి మీరు అడిగింది చెప్పాలంటే కనీసం 2 hours టైం నాకు అవసరం అవుతుంది. అందుకని ఏమనుకోకుండా లింక్ పెడతాను, నాకు వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. షణ్ముఖ్ సార్ వారు చూడండి. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం విన్నాను. కానీ నా డౌట్ ఏంటంటే సార్, భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడే అన్ని అంటారు కదా, సూర్యుడిలో నేనే ఉన్నాను, చంద్రుల్లో నేనే ఉన్నాను, ఈ సృష్టి ఫస్ట్ దాని నుంచే బ్రహ్మ వచ్చాడు అన్ని అంటారు. మీరు ఇక్కడ పార్వతీదేవే ఫస్ట్ అని అంటున్నారు, నాకు డౌట్ వచ్చింది సార్. అమ్మా, భగవద్గీత ప్రకారం చెప్పినా లేక లలితా సహస్రనామాలు చెప్పినా లేక ఇంకొక పురాణం మాదిరి చెప్పినా, ఏ పురాణంలో ఆ పురాణంలో వాళ్ళు ఫస్ట్ అని చెప్తుంటారు. అదే మరి అందుకని అంటారు. విష్ణు పురాణంలో విష్ణువు ఫస్ట్ అంటారు, బ్రహ్మ పురాణాలు బ్రహ్మ ఫస్ట్ అంటారు. ఒక్కటి పెట్టుకోండి చాలు, మీకు ఉన్నది ఒక పరమాత్మ. పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, అది జ్ఞానం. ఈ పరమాత్మ అనే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి చైతన్యము లేక జ్ఞానము,
రెండవది జడము లేక శక్తి. అంటే దీనికి సొంతంగా తెలివితేటలు లేవు జడానికి, అందుకని దీన్ని జడం అంటాం. ఈ చైతన్యం అనే డ్రైవర్ కదిలిస్తేనే ఈ బస్సు కదులుతుంది. బస్సు కదిలే శక్తి ఉంది కానీ ఇది సొంతం కదలేదు, ఈ డ్రైవర్ కదిలించాలి. ఈ శక్తిలో 18 రకాలుగా మార్పులు చెందేటువంటి అవకాశం ఉంది. ఉష్ణ శక్తి, శబ్ద శక్తి, విద్యుత్ శక్తి, ఆకర్షణ శక్తి, ఇట్లా 18 రకాలుగా ఉంటాయి. ఈ 18 రకాల శక్తుల్లో తేడా ఏమిటంటే ఉండేది ఒకే ఒక శక్తి. దీని యొక్క పౌన పుణ్యంలో అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు కదులుతుంది అనే దాంట్లో తేడా ఉంటుంది. ఈ కదలికలు చాలా దగ్గరకు వచ్చినప్పుడు ఇది పంచభూతాల కింద మారుతుంది. ఆకాశం ముందు, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి కింద మారుతుంది. ఇవి మాత్రం మనకు కనిపిస్తాయి, చైతన్యము కనపడదు, శక్తి కూడా మన కంటికి కనిపించదు. ఇప్పుడు ఈ జడ పదార్థాల సహాయంతో కృష్ణుడు తయారవుతాడు. అయితే కృష్ణుడు ఏంటంటే శక్తిలో ఒక భాగం మాత్రమే, అంటే వస్తువులో ఒక భాగం మాత్రమే. ఆ కృష్ణుడిని, ఆ జడ పదార్థాన్ని లేక ఆ శరీరాన్ని నడిపించేది ఎవరంటే ఈ చైతన్యం. కాబట్టి ఆ చైతన్యమే సూర్యునిలో ఉండేది, చంద్రునిలో ఉండేది, లలితాదేవిలో ఉండేది, శ్రీకృష్ణుడు కూడా ఉండేది. ఇక్కడ శ్రీకృష్ణుడు నేనే అన్నిట్లో ఉన్నానని చెప్తే శ్రీకృష్ణుడు కాదు ఆ మాట చెప్పింది, ఆఖరికి విష్ణువు కూడా కాదు ఆ మాట చెప్పింది, ఆ వెనక ఉండే చైతన్యము ఆ మాటని చెప్తుంది. కనిపించడం చైతన్యము శ్రీకృష్ణుడి ద్వారా చెప్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి లలితాదేవి అయినా ఆమె, శ్రీకృష్ణుడైనా కూడా ఆమె. పైనుండే శరీరాలంతా కూడా శక్తివి, లోపలుండి చెప్పించేటువంటి శక్తి ఎవరిదంటే చైతన్యాన్ని. కాబట్టి ఆ మాట శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఆ చెప్పింది శ్రీకృష్ణుడు కాదు, విష్ణువు కాదు, ఆ ఇద్దరు వెనక ఉండేటువంటి సృష్టి చేసినటువంటి చైతన్యం. ఇది ఒక్కటే చెప్పేది. ఇది అన్నిటికీ కామన్, రకరకాల రూపాలతో ఉంటుంది. అది ఈ వస్తువులను తీసుకొని రకరకాల రూపాలను తీసుకుంటుంది, అది శక్తి. కానీ అన్నిట్లో ఉండే మూలం మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది. 2 ఉండవు, 3 ఉండవు. కానీ ఇవి అనేకం ఉంటాయి. పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల కాంబినేషన్ తో 18 శక్తులు కలిపి ఈ 23 కాంబినేషన్ తోటి రకరకాలైన వస్తువులు, శక్తులు, ప్రపంచాలు, భూములు అన్ని ఏర్పడతాయి. కానీ ఇవన్నిటికి వెనక ఉండే మూల సూత్రం ఏమిటంటే అదొక్కటే. అది శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఆ వెనక ఉండేటువంటి చైతన్యమే చెప్పింది అని అర్థం. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లియర్ అయింది సార్. లేకుంటే చాలా మంది శివుని పూజ చేయొద్దు, శ్రీకృష్ణుడే అంతా చేయాలి భగవద్గీత చదివినప్పుడు అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అన్ని అర్థమైనాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, రియల్లీ థ్యాంక్ యూ సార్ సార్. నమస్తే సార్. భగవద్గీతలో శివుడి గురించి, విష్ణు గురించి కాదు, కృష్ణుడి గురించి కాదే కాదు. మీరు భగవద్గీత క్లాసెస్ అటెండ్ కండి, అర్థమైపోతుంది. ఎప్పుడు సార్? మార్నింగ్ ఉందా, ఈవినింగ్ ఉందా సార్? 8 to 8. ఓకే సార్. సో ఆ టైం ఇన్కన్వీనియంట్ గా ఉంటే ఎదురుగా పెట్టి రికార్డ్ చేసి పెట్టుకోండి. మేము కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాం రికార్డ్ చేయడానికి. కానీ మీరు మామూలు వీడియో ఆన్ చేసేసి అటెండ్ అయ్యి మీరు ఎదురుగా ఇంకా వేరే వాళ్ళ ఫోన్ ఒకటి పెట్టేసి రికార్డ్ చేసుకోండి, తర్వాత మెల్లిగా అయ్యిందండి. అవును సార్, ఎందుకంటే మార్నింగ్ పని ఉంటుంది. ఇది ఉంటుంది. ఈవినింగ్ పెడతామన్నారు కానీ నేను 7కి ఒప్పుకోలేదు, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా బరువు అయింది. ఫిజిక్స్, ఇంగ్లీషు పొద్దున్నే పెడతాం, సాయంత్రం పెట్టరు. అందుకని నేను కరెక్టే సార్. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే. ఆ స్త్రీలు వీడియో ఆన్ చేసుకోరా, మీ పేరు కూడా చెప్పి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు అనేది. సార్ నా పేరు శ్రీదేవి సార్. అది నమస్తే సార్, చాలా బాగా చెప్పారు. అయితే ఆడవాళ్ళు 5 రోజులు చదవకూడదు అంటారు కదా, లలితా సహస్రనామం వినకూడదు, చదవకూడదు అంటారు. అది ఎంతవరకు నిజం సార్? 5 రోజులు చదవకూడదండి. ఏమిటంటే శ్రీ విద్యను ఉపాసించకూడదు, శ్రీచక్రాన్ని ఉపాసించకూడదు, అట్లా ఖడ్గమాలని గాని త్రిశతిని గాని చదవకూడదు. లలితా సహస్రనామాలకి చదవరు సార్. ఇట్లా టీవీలోని యూట్యూబ్ లో అది వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వినొచ్చు అంటారా? యూట్యూబ్ లో దయచేసి వినొద్దండి, ఎందుకంటే వింటే వరుసగా చెప్పేస్తారు, మధ్యలో గ్యాప్ ఇచ్చి మీరు మననం చేసుకోవడానికి అవకాశం లేదు. అట్లా కాకుండా ఒక్కసారి మీరు అర్థం చేసుకున్న తర్వాత మెల్లిగా వినండి, మీరే మననం చేసుకోండి, పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఓకే, ఎనీబడి ఎల్స్? అర్చన గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. అర్చన చాలా సేపటి నుంచి హ్యాండ్ రైజ్ ఉందండి. గురుజీ చెప్పమ్మా. సార్ ఎవరండి లలితాదేవి? ఆమె ఉద్భవము, ఆమె కథ
కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్, ఎవరు ఆమె? ఇప్పుడే చెప్పాము ఆల్రెడీ, మీరు వినే ఉంటారు. ఆ దేవతలు రక్షించడం కోసం చిదగ్నికుండం నుంచి ఉద్భవించినది లలితాదేవి. డీటెయిల్స్ కావాలి చెప్పండి. తర్వాత ఆమె కార్యం అయిపోయినాక ఆమె లోకంకి ఆమె వెళ్ళిపోతుందా అండి? ఆమె ఎప్పుడు ఉంటుందమ్మా, ఆమెకు సపరేట్ గా ఒక లోకం ఉంది. అది మణిద్వీపం. మణిదీపం అనే చోట ఉంటుందమ్మా. ఆమె ఎప్పుడు ఉంటుంది మణిదీపంలోన ఆ ఆకారంతోనే ఉంటుంది. శ్రీచక్రంలో బిందువు దగ్గర ఉండేది లలితాదేవి. ఆ కింద ఉండేటువంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టేక్స్ కనీసం అంటే ఒక 70 వీడియోలు కావాలి. అందుకనే వీడియో లింక్ పెడతాను, టాపిక్ చదవండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది కదా మీకు, పూర్తి వివరాలు తెలుసుకోండి. నాది కానీ సామవేదం గాంధీ చదివి ఉందండి. లేదండి, నాకు శ్రీ విద్య ఉపాసన యాక్సిడెంటల్ గా దొరికింది. శ్రీ విద్య ఉంది నాకు. ఉందా? మీకు గురువు గారు శ్రీవిద్య తీసుకొని నేనేం సలహా ఇస్తానంటే, అది పూర్తిగా అర్థం కావాలంటే అది టెక్స్ట్ అయితే ఇది గైడ్ లాంటిది. మీరు ఇంకా సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు శ్రీ విద్యని. అసలు ఆమె యొక్క స్వరూప స్వభావాలు తెలిస్తే యాక్చువల్గా దాంట్లో మనకు ఒక్కొక్క చోట ఉండేటువంటి ఒక్క నిమిషం అమ్మా. దీంట్లో ఇట్లా కనిపిస్తున్నామా? అవునండి. శ్రీచక్రంలోన ఎక్కడ ఎవరుంటారు, ఏది తల ఏది పాదము, అట్లాగే దీంట్లో ఏ చక్రాల్లోన ఏ స్థాయిలో ఏది ఉంటుంది అని వివరణ అవసరం మీకు. ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తే సక్రమంగా మనం చేసుకోవడానికి సాధ్యం అవుతుంది. అందుకని ఒక్కొక్క చక్రంలో ఏ దేవతలు ఉంటారు, మనం ఆ నామం చెప్పినప్పుడు ఆ దేవత ఎక్కడ ఉంటుందో తెలుసుకొని అక్కడ కుంకుమ వేయాలి, కానీ ఊరికి పైన ఇట్లా పోయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అందుకని దయచేసి ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా మీకు సులభంగా ఇన్డెప్త్ చదువుకోవడానికి వీలవుతుంది. సరే, ఇప్పుడు మీరు 1116 నామాలకు అర్థం చెప్తారా అండి డైలీ? లేదమ్మా, డైలీ చెప్పండి. నాది ఈ పూట మాత్రమే క్లాసు. అది చెప్పాలంటే నాకు 70 క్లాసెస్ అవసరం అవుతాయి. వీళ్ళు ఇచ్చేది కేవలం 20 క్లాసెస్. అందుకని ఇప్పుడు అది కార్యక్రమం తీసుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నెక్స్ట్ మంత్ నుంచి ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ప్రకారం చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా నేనేమి డెసిషన్ తీసుకోలేదు. ముందు భగవద్గీత కంప్లీట్ చేసి నేను ఒక టెక్స్ట్ బుక్ కింద ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. ఈ లోపల వేరే వాళ్ళ కోసం నేను 70 వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను, అవి చూడండి. లేదా క్లాసెస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్, థాంక్యూ. సార్ యూట్యూబ్ లింక్ షేర్ చేస్తారు సార్ గ్రూప్ లో? గ్రూప్ లో పెడతానమ్మా. అయితే అది కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది, కావాలని అట్లా పెట్టాను. అంటే నిజంగా లలితా సహస్రనామాలు చదివిన వాళ్ళకు మాత్రమే ఏది ఎక్కడుందని తెలుసుకోవాలి. ఊరికే గడగడ మొదలు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా లలితా సహస్రనామాలు తెలుస్తుంటే మొదటి శ్లోకం ఎక్కడుంది దాంట్లో అని ఎత్తుకొని పట్టుకోవాలా. కష్టపడితే దొరుకుతుంది. ఆ లింక్ పెడతాను చూడండి. శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి అమ్మా? శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి? శ్రీ విద్యోపాసన నేను చెప్పకూడదమ్మా, అది కేవలం గురువు గారి మాత్రమే చెప్పాలి. గురువు ద్వారానే తీసుకోవాలా, నియమ నిబంధనలు పాటించాలి. కానీ లలితా సహస్రనామాలకి ఏం అవసరం లేదు. సార్ నైట్ టైం కూడా చదవచ్చు కదా సార్ లలితా సహస్రం? పౌర్ణమి రోజు నైట్ టైం కూడా చదవచ్చు కదా సార్ లలితా సహస్రం? ఎప్పుడైనా చదువుకోవచ్చు అమ్మా, ఏమి అభ్యంతరం లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియో చేశారు ఎప్పుడు చదవకూడదు అనేది. అట్లాగే మన సామాన్య షణ్ముఖ శర్మ గారు కూడా వీడియో. కాకినాడ సార్ మాది. ఊరికి హడావిడిగా చదివినాం అనేది యాంత్రికంగా ఉపయోగపడదు. సార్ ఒక విషయం అండి, చెప్పండి. సార్ ఏం లేదండి, శ్రీ విద్య అనేది ఆత్మ విద్య కదండి, అది అందరికి అందుబాటు. నేను ఒక అన్వేషణ చేసిన సార్, ఇది అసలు శ్రీ విద్య ఏంటి, ఎవరిస్తున్నారు అంటే అదర్ దన్ ఏపీ అండ్ తెలంగాణలో వేరే స్టేట్స్ లో 2 lakhs అండ్ ప్లస్ చార్జెస్ తోని మనకి దీక్ష ఇస్తున్నారు సార్. అయితే ఎట్లా అంటే 7 stages ఉన్నాయి, 7 levels ఉన్నాయి. 2 lakhs ఆఫ్ డబ్బులు పెట్టాలంటే నేను ఆలోచించిన, అరే శ్రీ విద్య ఏంటి 2 lakhs ఎందుకు పెట్టాలి, 7 levels కూడా వాళ్ళు పెట్టిండ్రు. విత్ ఇన్ 1 month లో మనకి ఇచ్చేస్తారంట. సో నాకు సస్పెక్ట్ అయ్యి నేను మొత్తం గూగుల్ సెర్చ్ చేస్తే మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే,
ఇట్లాంటి అన్వేషణ ఉండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో శ్రీ విద్య నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మా గురుజీ ఫ్రీగా ఇస్తున్నారండి శ్రీ విద్య వితౌట్ కాస్ట్ ఆఫ్ 1 రూపీ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైతే లలిత సహస్రనామాలు చదివినరో అమ్మ మీద అపారమైన ప్రేమ ఉంది, శ్రీ విద్య తెలుసుకోవాలనుకునే వాళ్ళకు ఎవ్రీడే ఐ మీన్ వీక్ లో ప్రతి సాటర్డే రోజు ఫ్రీగా శ్రీ విద్య దీక్ష ఇస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి సార్, మీ ద్వారా ఒక 10 మందికి ఉపయోగపడుతుందని నా ఆశ. అది వెబ్ లో అడ్రస్ పెట్టండి అమ్మా. ఇప్పుడు మన దీంట్లోనే మనకు ఈ గ్రూప్ వెబినార్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో గురువు గారి పేరు, అడ్రస్, ఎట్లా రీచ్ కావాలి ఆ ప్లేస్ అది పెట్టండి. ఓకే, ఆన్లైన్ సార్ జూమ్ క్లాసెస్ లోనే లింక్ ఐ మీన్ వాళ్ళు దీక్ష ఇస్తారు. ప్రతి శనివారం రోజు ఇస్తారండి 8 o'clock కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మీ ద్వారా అప్రోచ్ అయితే. అమ్మ ఒక్క నిమిషం, గురువు ద్వారా తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అంటూ సొంటి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదం. అదే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు. సరే, ఓపిక ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ పెట్టండి చూద్దాం. ఓకే మేడం, సాయిలీల మేడం కి చెప్తానండి నేను. దాంట్లో అడ్రస్ పెట్టేయండి. మీరు వెబినార్ లో పెట్టచ్చు, టైప్ చేయడం వచ్చు కదా. యా చెప్పి పెట్టమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒక్కసారి సౌభాగ్య భాస్కరం బుక్ ఒక్కసారి చూపిమంటున్నారు సార్, ఒక్కసారి చూపియండి. పార్టిసిపెంట్స్ ఎవరు అడిగారు చూడండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకోండి. స్క్రీన్ షాట్ మీరు తీసుకోవాలి లీల గారు. ఓకే సార్. కానీ నేనైతే ఇది అడ్వైజ్ చేయను, ఎందుకంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. దానికంటే సామవేదం గారి వీడియో చాలా సులభంగా తేలిగ్గా ఉంటాయి. చెప్పమ్మా. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఇది అడగచ్చో లేదు తెలియదు కానీ, ఇప్పుడు మనకి గురువు గారు సరైన గురువు గారు దొరికారా లేదా అని ఎలా తెలుస్తుంది సార్? తెలీదమ్మా, తెలియదు కాబట్టే పార్వతీదేవికి అనుమానం వచ్చి ఈ సులభమైన పద్ధతిని ఆమె ప్రవేశపెట్టింది. దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పలేము, ఎందుకంటే ఎవరో రాఘవనారాయణరావు లాంటి వాళ్ళు ఎంతో కొద్ది మంది మాత్రమే ఉంటారు పూర్తిగా లలితని నింపుకున్న వాళ్ళు. ఈ మధ్య కాలంలో చాలా మంది మేము ఇచ్చేస్తాం దీక్ష అని చెప్పి చాలా మంది బయటకు వస్తున్నారు. అందుకని ఈ ప్రమాదాల పడిపోతారు, తమ ట్రాక్ మారిపోతుంది భయపడే సులభమైన పద్ధతి లలిత సహస్రనామాలను అర్థం తెలుసుకొని చదవడం, అది ఈజియెస్ట్ మెథడ్. అందుకని గురువులు మనం పరీక్ష చేయలేము. సార్ ఇప్పుడు మనం ఇవి తప్పులు చదవకూడదు కదా సార్, మరి కానీ మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేసి చదువుతాం ట్రై చేయొచ్చా? అందుకని ముందు నండూరు శ్రీనివాస గారిది వీడియో చూడండి, చూసి పుస్తకంలోనే ఆ తప్పులు ఎక్కడ చదువుతామో అవి గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇంక చదివేయండి. పక్కన చదివేటప్పుడు వీడియో పెట్టుకొని చదవండి, అంటే కరెక్ట్ గా ఎట్లా చదవాలని మనకు తెలుస్తుంది. కొద్ది రోజులు చదవడం అలవాటు అయిన తర్వాత అప్పుడు లోతుకు పోయి ఆ ప్రతి పదార్థము అంతరార్థం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. సార్ జనరల్ గా అందరు ఇదే వాడతారు కదండి ఇక్కడైతే హైదరాబాద్ లో, తెలంగాణలో? ఏదమ్మా? ఇది పురాణ పండవారి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరి ఇంట్లో ఇదే ఉంటుందండి. అందరి దగ్గర అదే ఉంటుంది. కానీ అంటే చదివేటప్పుడు ఎక్కడ తప్పులు చేస్తున్నామో ముందు నోట్ చేసుకోండి. రెండు పద్ధతి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒకసారి లలిత సహస్రనామాలు చదివి వినిపించినారు. సామవేదం లలిత అని కొట్టండి వస్తుంది. ఒక్కసారి ఆయన చదివింది వినండి. తర్వాత దానివల్ల కూడా ఉపయోగం లేదు, లోపల అంతరార్థం పరమార్థం తెలుసుకున్న తర్వాత మీరు సొంతంగా మెల్లిగా మననం చేసుకుంటూ చదవడం మస్ట్. అది ఫైనల్ స్టేజ్. ఓకే, అంటే దీనిలో సార్ సారాంశం ఇంపార్టెంటా సార్, చదవడం కూడా ఇంపార్టెంటా? జనరల్ గా భగవద్గీత శ్లోకాల కంటే సారాంశం ఇంపార్టెంట్, జీవితాన్ని ఎలా నడుచుకోవాలి అనేది. ఇక్కడ మరి శ్లోకాలు ఇంపార్టెంట్ అంటారా సార్? దేంట్లోనైనా కానమ్మా, లోపల నుండి కొబ్బరి ఇంపార్టెంట్, పైనుండే డిప్ప కాదు. మనం డిప్ప దగ్గర పీచు దగ్గర ఆగిపోతా ఉన్నాం. అదేంటండి, అందుకని. ఓకే, గురుగారు
లలిత చదువుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో వస్తే ఆపి మళ్ళీ చదవచ్చండి? తప్పకుండా ఆ, చదవచ్చు. ఎందుకంటే అవతల వచ్చిన ఆయన కూడా పరమాత్మే. కాబట్టి ఓకేనండి. ముందు ఆయన రెస్పెక్ట్ చేసి తర్వాతనే మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః గురుగారు. చెప్పండి. నేను జీవిరావు అండి. ఆ, ఆ, జీ- ఇప్- ఆ, జీవించ ఇప్పుడు అవును అవునండి. ఇప్పుడు ఒక్క చిన్న సందేహం ఉంది గురుగారు. ఇప్పుడు చెప్పండి. లలితా సహస్రనామం చదవాలంటే ఇప్పుడు చదివితే లోపల ఉన్న లలిత అమ్మవారు యాక్టివేట్ అయిపోతే ఆ ఉమ్. శక్తిని తట్టుకునే శక్తి మాకుంటుందా ఈ దేహానికి? ఏమి కంగారు పడాల్సిన అవసరమే లేదు. అమ్మవారి మీద ఆధారపడినప్పుడు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత శక్తిని ఇస్తుంది. ఒకవైపు శక్తిని ఇస్తేనే నీకు శక్తిని గ్రహించే శక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే మీ సందేహం ఏమిటంటే టార్చ్ లైట్ కేసే బల్బుని కనుక తీసుకొచ్చి 220 volts లో పెడితే ఏమైపోతుంది? మాడిపోతుంది అవును కదా. అవును అటువంటి అవును ప్రభావం లేకుండా ఎప్పటికప్పుడు ఆమె శక్తిని పెంచుతుంది, టాలరెన్స్ ని కూడా పెంచుతూ పోతుంది క్రమక్రమంగా. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆమెకు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం ఎట్లా తెలుసు. ఎందుకంటే శక్తి ఆమెదే, వస్తువు కూడా ఆమెదే కదా. పంచభూతాలు ఆమె నుంచే కదా. కాబట్టి అదే వస్తువుని తని మాత్రమే బ్యాలెన్స్ చేసుకోగలదు ఆమె మీద ఆధారపడితే. కాబట్టి అదే ఏం ఎందుకు వచ్చిందంటే ఈ సందేహం నాకు. నిన్న సద్గురు గారికి కూడా బ్రెయిన్ లో ఏదో క్లాట్స్ అని అన్నారు కదా. ఆయన కూడా బాగా చేస్తారు కదా, భైరవి అని అవన్నీ ఇవని. అట్లాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారు, ఇక మన అలాంటి వాడు తట్టుకోగలడా అనే సందేహం వచ్చేస్తుంది నాకు. ఒక మీ సందేహానికి సమాధానం ఏమిటంటే డాక్టర్లందరూ ఉమ్, కూడా హార్ట్ స్పెషలిస్ట్ కూడా ఒక్కోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవచ్చు కదా. అవును అవును చనిపోకూడదనే ఆయన భైరవి విద్యను చేసినా కూడా ఎప్పుడైనా సరే తనకు గనక ప్రాబ్లం వస్తే, తనకు కాదు శరీరానికి ప్రాబ్లం వస్తే వాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేయరు, పోగొట్టుకోవడానికి అసలు ట్రై చేయరు. ఎందుకంటే పోగొట్టుకుంటే ఇంకో జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి. అందుకని దాన్ని అవును. తీసుకోవడానికి ఇష్టపడతారు తప్ప తొలగించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరు. అందుకని భైరవ విద్యకు ఆయన బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఏం సంబంధం లేదు. ఆ మాటకు వస్తే రమణ మహర్షికి భోచేతికి క్యాన్సర్ వచ్చింది కదా, ఆయన ఏం వద్దన్నాడా? కావాలంటే తీసేసేవాడు. ఈ శరీరమే ఒక కురుపు, ఈ కురుపుకి ఇంకో కురుపు వచ్చిందని సరిపెట్టుకున్నాడు ఆయన. ఓకే ఓకే ఆహాహా. ఇట్లా అర్థం వాళ్ళు చేసుకోవాలి. అదే నాకు నిన్నటి నుంచి అదే ఇష్టపడరు. అనిపిస్తుంది అసలు. నిన్నటి నుంచి అసలు మైండ్ లో అదే అనిపిస్తుంది. అటువంటి ఇప్పుడు ఆయనకే వచ్చేసింది, మనలాంటోడు నాలాంటోడు ఏమైపోతాడు అని భయం ఏం వేస్తుంది. కాదు. సరే మీకు మీకు పర్సనల్ గా కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంకా సరే ఇవాళ ఎలాగో లలిత క్లాస్ ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇక అందుకనే నేను సరే క్లాస్ లో అడుగుదాంలే అని చెప్పి అనుకున్నాను గురుగారు. రాసుకున్నారు అనమాట. సరే, ఓకే, మంచి థ్యాంక్ యూ పనే సో మచ్. చేశారండి. చాలా మందికి కూడా డౌట్ ఉంటది, క్లారిఫై కూడా అయి ఉండొచ్చు. అవునవును. సో అదే వాళ్ళకే అలా అన్నప్పుడు మనకి ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా ఉంటది అసలు కాబట్టి అసలు నిన్నటి నుంచి నాకు అదే సందేహంలో ఉండిపోయానండి. అసలు అంతటి మహానుభావులకి అలాగైపోయింది, ఇక నాలాంటి వాడు తట్టుకోగలడా అనేది. అసలు గురుగారికి ఫోన్ చేద్దాం అనుకున్నా, సరే ఈ లోపల మీరు పెట్టారు అది. సరే క్లాస్ లో అడిగితే అందరికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఓవర్ బ్రెయిన్ కి ఇంకా ప్రమాదం లేదు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ప్రకాష్, గడ్డం ప్రకాష్ గురుగారు నా పేరు. చెప్పండి. గురుగారు, జడము చైతన్యము పరమాత్మ నుంచి వచ్చాయన్నారు కదా, రెండు దాంట్లో రూపాలు అన్నారు కదా. ఇప్పుడు పరమాత్మ కన్నా ముందు ఉన్నారా గురుగారు? పరమాత్మ కన్నా ముందు స్టేజ్ ముందు ఇంకేమీ లేదు, ఉన్నది ఒకే ఒక పరమాత్మే. పరమాత్మలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో తెలివి, ఇంకొకటేమో జడ పదార్థం చైతన్యం ఉన్నాయి. ఒక్క నిమిషం లెట్ మీ కమ్. ఆ రెండు వేరు కాదు. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు వెలుతురు వేడి ఒకేసారి వస్తాయి. ఆ రెండు వేరు వేరు కాదు. మనకు ఫీల్ కావడానికి రెండు వేరే ఉంటాయి. వెలుతురు వేరే, వేడి వేరే అనుకుంటాం. కానీ ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. ఆ రెండు కలిస్తేనే పరమాత్మ అంటాం. మనం దాన్ని విడదీసి చూడకపోతే అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే పరమాత్మ ఏమో నిర్గుణుడు అంటాం, మళ్ళీ ఓ పక్క దగ్గరకు వచ్చేసరికి గుణాలు కనిపిస్తాయి. మనకు 3 రకాలైన గుణాలు కనిపిస్తాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నిర్గుణుడు అయితే? అంటే పరమాత్మ ఏమో చైతన్యమేమో నిర్గుణము, ఈ జడమేమో దీంట్లో త్రిగుణాలు ఉంటాయి. అందుకని ఈ గుణాలను కలిపి సత్వ తమో రజోగుణాలు కలిపి స్త్రీ అని పిలుస్తాం. ఈయన పురుషుడు అంటాం. నిజానికి ఈయన పురుషుడు కాదు, ఈమె స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. కాబట్టి ఆ రెండు అంశాలను విడగొట్టి చూసినప్పుడే మనకు కరెక్ట్ గా పరమాత్మ అంటే ఏమిటో అర్థం అవుతుంది.
ఉండేది ఒక పరమాత్మ ఎలా ఫామ్ అయ్యారు గురుగారు? పరమాత్మ ఎలా ఫామ్ అయ్యారు అంటారు? పరమాత్మ ఎవరు ఫార్మ్ చేయబడిన వాడు కాదు, అనాది. ఆయనకి ఎప్పుడు ఆది అనేది లేదు, అంతం అనేది లేదు. మనం కూడా అనాదే, దానిలో భాగమే. ఊరిక మధ్యలో ఈ లీలగా కనిపిస్తున్నాం తప్ప మనం కూడా పరమాత్మలో భాగమే. అంటే దయచేసి భగవద్గీత క్లాస్ అటెండ్ కాండి. వస్తాం గురుగారు, పోయిన నెల రావాల్సింది, మిస్ అయిపోయింది. సార్ ఈ నెల ఫాలో కండి, ఫాలో అవుతుంది. స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. సరేనా? ధన్యవాదాలు గురుగారు. అర్జున్ శెట్టి గారు ఒక్కసారి మాట్లాడండి. సో దీంతో మనం సెషన్ క్లోజ్ చేద్దాం. మేడం ఒక డౌట్ మేడం. గురువు గారికి నమస్తే అండి. గురువు గారు చెప్పండి. నందూరి శ్రీనివాస్ గారి వీడియో కిందండి గురువు గారు డిస్క్రిప్షన్ లింక్ లో చాగంటి కోటేశ్వరరావు గారిది తప్పులు లేకుండా ఆయన ఒకటి ప్రింట్ చేశారు, లలితా సహస్రనామము. అది ప్రింట్అవుట్, అది PDF లో ఇచ్చారు, అది మనం తీసుకోవచ్చు ప్రింట్అవుట్. ఓకే, మీకు ఆల్రెడీ పుస్తకం ఉంది కదమ్మా, మళ్ళీ PDF అవుట్ తీసుకునే బదులు మీ దగ్గర పుస్తకంలోనే ఆ 7 తప్పులు ఎక్కడ ఉన్నాయో గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీ దగ్గర లేకపోతే లలిత సహస్రనామం ఆ పని చేయండి. ఆల్రెడీ లలిత సహస్రనామం ఉంటే డైరెక్ట్ గా 7 తప్పులు దిద్దుకుంటే సరిపోతుంది. మళ్ళీ ప్రింట్అవుట్ ఎందుకు, డబ్బులు దండగా. అంటే ఎక్కడెక్కడ ఆపాలి, ఆయన ఎన్ని అక్షరాలు కాపాలి మొత్తం ఇచ్చారు లలిత సహస్రనామం. మరీ మంచిది, అది ముఖ్యమే. దానన్నిటికంటే ముఖ్యమైనది అంతరార్థం పరమార్థం తెలుసుకోవడం. అది తెలుసుకోకపోతే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ముందు చెప్పండి, చెప్దామని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే గురువు గారు. ఒక డౌట్ మేడం. ఇప్పుడు లలిత సహస్రనామం ఫస్ట్ది చదువుతాం కదా గురుగారు, తర్వాత ఉత్తర భాగం కూడా కంపల్సరీ చదవాలంటారా లేకపోతే అవసరం లేదంటారా? రిస్ట్రిక్షన్ ఏమీ లేదమ్మా. మీరు గట్టిగా అర్థం చేసుకొని ఒక 10 శ్లోకాలు చదివినా చాలు, ఒక్క శ్లోకం చదివినా చాలు, ఒక్క నామాన్ని పట్టుకున్నా కూడా చాలు. ప్రతి నామానికి ఒక ప్రతి, అంతేగాని ఇక్కడ కాపాలి అక్కడ కాపాలి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా మనకి ఎక్కడికి వీలైతే అక్కడ. అసలు మనసు నిలబడకపోతే బలవంతంగా చదివి ఉపయోగం మాత్రం ఏముంటుంది చెప్పండి. అంటే స్టార్ట్ చేసామంటే పూర్తిగా చదవాలి అని అంటారు కదా, అందుకని. అంటే అట్లాంటి మీకు ఎక్కడికి కరెక్ట్ గా మనసు నిండా తృప్తిగా చదువుకోగలుగుతారో అక్కడికే చదువుకోండి. అది చెప్పారు చాలు గురువు గారు. లేకపోతే మధ్యలో ఫస్ట్ స్టార్ట్ చేసామంటే మధ్య తర్వాత పని ఉంటది, అయ్యో టైం అయిపోతుంది, స్టార్ట్ చేసాం కదా. మనసు నిలకడగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చదవండి. కానీ ఉత్తర భాగం చదవాలి అని ఏమీ లేదా గురువు గారు? లేకపోతే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు దాంట్లో. యాక్చువల్ గా ఫస్ట్ 44 శ్లోకాలు చదివితే మిగిలిన అసలు వదిలేయచ్చు. అది ప్రధానమైన భాగం అంటారు, మిగిలినంతా వర్ణనే. కానీ అక్కడ కూడా అక్కడికి చదవండి. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ అండి. శ్రీమతే నమః అండి. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్, ఈ రోజే మీ క్లాస్ కి అటెండ్ అయ్యాను, చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేనైతే మీ వాట్సాప్ గ్రూప్ లో లేను సార్. అంటే మీరు తర్వాత చెప్పే క్లాసెస్ కానీ అలా మమ్మల్ని యాడ్ చేస్తే మీ క్లాస్ చాలా బాగుంది. అంటే ఇంకా మీరు చెప్పేది భగవద్గీత అయినా ఏ క్లాస్ అయినా మిస్ అవ్వదలుచుకోలేదు, కొంచెం అటెండ్ అవుదామని రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు అదే కదా లీలా గారు చెప్పారు కదా ఫస్ట్ లోని, మీకు ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, ఎట్లా మీరు ఈ గ్రూప్ లో ఎట్లా జాయిన్ కావాలి, భగవద్గీత క్లాస్ లో ఎట్లా జాయిన్ కావాలి. అది ఫ్రీ క్లాసే, అదంతా ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు టెక్నికల్ గా చెప్తారమ్మా. అందుకని యూట్యూబ్ లోన ఫ్రీ గురుకుల్ అనేది ముందు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు పేపర్ ఒకటి కనిపించుంటుంది కదా, పచ్చ పేపర్ చూపించింది కదా అమ్మాయి ఇంతకు ఫస్ట్ లోనే. లేట్ గా జాయిన్ అయ్యాను సార్, అంటే నాకు వాట్సాప్ అప్పుడే చూసాను. అప్పటికే సార్ ఎక్స్ప్లెయిన్ చేయరా చేరే పద్ధతి? సార్ మీ క్లాస్ కి ధన్యోస్మి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఫ్రీ గురుకుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయ్యారనుకోండి 25th రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. సో రిజిస్టర్ చేసుకోండి, క్లాస్ రిజిస్టర్ చేసుకోండి. ఈవెన్ ఒకసారి చాట్ బాక్స్ లో కూడా పెట్టాను చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కూడా మేము మెన్షన్ చేసాము, ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. ఈవెన్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్. నా పేరు రామకృష్ణ సార్. భగవద్గీత క్లాస్ లో ఏం నేర్పిస్తారు సార్? అసలు ఏముంటది సార్ భగవద్గీతలో?
భగవద్గీత క్లాస్ లోన సారాంశం మాత్రమే ఉంటుంది. నేను శ్లోకాలు చదివి విడగొట్టి ఏం చెప్పాను, దాని పూర్తి ఎసెన్స్ ఏమైతే ఉంటుందో ఆ ఎసెన్స్ ను మాత్రమే చెప్తాను. నేను సులభంగా అర్థమయ్యే శైలిలోన, మామూలు వ్యక్తులకు అర్థమయ్యే శైలిలోన భగవద్గీతలో కృష్ణుడు మనకి ఏమి అందించదలుచుకున్నాడు, మనం ఏం చేయాలని చెప్తాను. కాబట్టి నీ శ్లోకాలు గీకాలు అవి ఉంటాయనుకుంటే మాత్రం క్లాస్ అవసరం లేదు. సారాంశం అనుకుంటే మాత్రం క్లాస్ అటెండ్ కాదు. అంటే చాప్టర్ వైజ్ గా చెప్తారా అండి? చాప్టర్స్ వైజ్ గానే చెప్తారు కదా సార్? వైజ్ గా, టాపిక్ వైజ్ గా ఉంటుంది. ఓకే ఉంటుంది ఒక 3-4 క్లాసెస్. అంటే అసలు పరమాత్మ అంటే ఎవరు, మనము ఎవరు, ఇదంతా ఎలిజిబిలిటీ ఎట్లా వచ్చింది, ఆ ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత అప్పుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, చివరిలో సైంటిఫిక్ గా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను. మీరు లాస్ట్ వీక్ చెప్పారు సార్ ఒకసారి. అద్వైత సిద్ధాంతాన్ని ప్రధానంగా తీసుకొని చెప్తాను. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. లేకపోతే ఒక పని చేయండి, ఈ వెబ్సైట్ లోనే ఎక్కడో పోయిన శనివారము ఫిబ్రవరిలోనే ఒక శనివారం నేను భగవద్గీత సారాంశం అని ఒక వెబినార్ ఇచ్చాను. ఆ వెబినార్ అది ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్ లో ఉన్నది. మీరు ఒక్కసారి సార్ నేమ్ క్లిక్ చేసినా కూడా మీకు వచ్చేస్తుందండి సారాంశం. ఒక్కసారి మళ్ళీ చూడాలనుకుంటే నేను అన్ని చాట్ బాక్స్ లో పెట్టాను, నా నెంబర్ కూడా పెట్టాను. ఏమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్స్ కోసం సార్ క్లాసెస్ గురించి కానీ ఏదైనా కాల్ చేయండి. ఓకేనా? ఓకేనండి. నమస్కారం అండి గురువు గారు. చెప్పమ్మా. నా పేరు గాయత్రి అండి, మాది కాకినాడ అండి. చెప్పమ్మా. నేను ఎప్పటి నుంచో లలితా సౌందర్యం అన్ని చదువుతున్నానండి, కానీ మనశ్శాంతి ఉండట్లేదండి, చాలా బాధపడుతున్నాను. మీరు భగవద్గీత క్లాస్ అటెండ్ కాండమ్మా. మీకు కావాల్సింది సౌందర్య లహరి కాదు, భగవద్గీత. అది ఎందుకు వస్తుంది, ఆ బాధ ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థమైతే అప్పుడు రూట్ కాజ్ పోతుంది. ఆ రూట్ కాజ్ పోగొట్టినంత సేపు ఈ పై ఉపశమనాలు ఏం మీకు ఉపయోగపడవు. భగవద్గీత క్లాస్ అటెండ్ కాండి. ధన్యవాదాలు. ఏం బాధపడద్దు, మీకు మంచి కోసమే భగవద్గీత క్లాసెస్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి చాలు. అంటే నేను ఈ రోజే క్లాస్ అటెండ్ అయ్యానండి. మామూలుగా ఎప్పుడు ఉంటుందండి క్లాస్? 1వ తారీఖు నుంచి ఏప్రిల్ పొద్దున్న 7 నుంచి 8 దాకా ఉంటుందమ్మా. ఆ టైంలో మీకు ఏదైనా మధ్యలో ఇంటరప్షన్ ఉంటుంది అనుకుంటే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఆ రికార్డింగ్ వినండి. 7 to 8. ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం అండి సార్. ఈవినింగ్ కండక్ట్ చేయరండి క్లాసెస్? మార్నింగ్ 7 to 8 సార్? ఈవినింగ్ అంటే సబ్జెక్ట్ కొంచెం హెవీ అయిన సబ్జెక్టు. మనకు స్కూల్లో కూడా టైం టేబుల్లోనే ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ ఫస్ట్ అవర్లో ఎందుకు పెడతారంటే అప్పుడైతే కొంచెం ఫ్రెష్గా ఉంటారని చెప్పి. ఈవినింగ్ అయ్యేసరికి అంత టైర్ అయిపోయింటారు, దీన్ని ఎక్కించుకోవడం చాలా కష్టము. అందుకని మేమేం చేస్తున్నామంటే అట్లా పొద్దున పూట వీలు కాని వాళ్ళ కోసం రికార్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఫ్రీ గురుకుల్ వాళ్ళు. అవి అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్, మీరు ఫ్రీ గురుకుల్లో చెప్తారా సార్ ఇప్పుడు భగవద్గీత రోజు? అవునమ్మా. అవునండి, ఫ్రీ గురుకుల్లో సార్ ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock చెప్తారు. ఏప్రిల్ 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కింద ఎర్ర అక్షరాలతో చూడండి, గీతా సారాంశము అని ఉంటుంది, దాన్ని ఆప్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫ్రీ గురుకుల్లో ఉన్నాను సార్. ఓకే ఓకే సార్ సెషన్ ఎండ్ చేద్దామా సార్? ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మీరు కూడా ఒకసారి యూట్యూబ్ నేమ్ చెప్పరా సార్? యూట్యూబ్ నేమ్ ఒకసారి చెప్పరా సార్? యూట్యూబ్ రామా, మీ నేమ్ సార్? యూట్యూబ్ ది లాస్ట్ టైం వెబినార్ భగవద్గీత మీద ఒక గంట ఇది కదా సార్, ఇందాక లలితా శాస్త్రం గురించి అమ్మవారి విశ్లేషణ చూడమన్నారు కదా సార్, మీ యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమ్మా. ఇప్పుడు దీంట్లోనే నా లింక్ పెడతాను, చూడండి. ఓకే సార్. క్లాస్ అయిపోగా పెడతాను, అది ఓపెన్ చేసుకొని చూడండి.
ఓకే సార్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్తారు సార్. మీ క్లాస్ అంటేనే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే ఓకే రైట్. సార్ చిన్న క్వశ్చన్ చెప్పండి. ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్స్ కావాలి సార్ కొద్దిగా. మనకి యాక్చువల్ గా బాడీలో ఒక ఎనర్జీ ఉంటుంది కదా సార్, ఒక బాడీలో ఎనర్జీ ఉంటుంది కదా సార్. రైట్. సో ఇది యాక్టివేట్ అవుతుంది అంటే కుండలిని అని అంటారు కదా సార్, చక్రాలు. కుండలిని యాక్టివిటీ గురించి నేను చెప్పుకున్నాను. ఎందుకంటే కుండలిని ఎప్పుడైనా సరే గురువు దగ్గరుండి చేసుకోవాలి, లేకపోతే పిచ్చి పట్టేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని కుండలి యాక్టివేషన్ గురించి దయచేసి నన్ను అడగొద్దు. నేను దాని గురించి తెలిసినా కూడా చెప్పను. నేను వేరే చెప్తాను మీకు, అవి ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. అది యాక్చువల్ గా ఇది నేను ఒక శృంగేరి వెళ్ళినప్పుడు గుడిలో ఒక అబ్బాయి, మా కేరళ అబ్బాయి, ఇది అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు అనమాట. నేను అడిగితే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, గుడిలో ఇట్లా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఇట్లా చేయడం వల్ల ఒక ఎనర్జీ అనేది మనం బయట ఉంటే చేస్తే చాలా అతను చెప్పింది కరెక్టే, కానీ అన్ని ఉండదు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అదే అదే బ్రేక్ అవుతుంది, అనుకో తెలియలేదు. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇది చాలా చదువుతాం వల్ల ఇండైరెక్ట్ గా మనకి ఏమైనా యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటుందా సార్? అట్లా ఏమి జరగవు, కానీ వేరే రకమైన యాక్టివేషన్ జరుగుతుంది. అది నేను చేయను, మీకు క్రియాయోగం ద్వారా జరుగుతున్నది. మీరు క్లాసెస్ అటెండ్ అయితే అది అర్థమవుతుంది. నాది ఈజీ మెథడ్, న్యాచురల్ మెథడ్. నేను గురువులది. ఓకే సార్, మీ నెంబర్ ఇస్తారా పాసిబుల్ అయితే? నేను కొద్దిగా సపరేట్ గా మారుతాను. నేను ఇక్కడ నోట్ చేస్తాను, బోర్డు మీద రాసుకోండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అయితే డైరెక్ట్ గా ఫోన్ చేయొద్దు, అది వాట్సాప్ లో మాత్రమే రింగ్ వచ్చేది. ఖచ్చితంగా. ఎందుకంటే నేను బయట నుంచి వచ్చే ప్రైవేట్ నెంబర్స్ జనరల్ గా టచ్ చేయను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ లోన ఇంట్రడ్యూస్ చేసుకొని డౌట్ అడగండి. 9866200862. ఓకే. హలో సార్, చెప్పమ్మా. వినిపిస్తుందా సార్? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది, చెప్పమ్మా. సరే, ఇప్పుడు మనము లలిత సహస్రనామాలు చదివేటప్పుడు ఎక్కడైనా మనం వెళ్తూ అట్లా కూడా చదువుకోవచ్చా సార్? కూర్చొని ఇంట్లోనే చదవాలా? ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం అయితే మీకు లోపల ఉండే అర్థం తెలుసుకొని ఉంటే మీకు బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా పర్వాలేదు. ఆ అర్థాన్ని మనం చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. సార్, స్టార్ట్ చేసి మొత్తం చదవాలంటారా? ఏం మాట్లాడకుండా అట్లా? అవసరం లేదు. మొదటి స్టార్టింగ్ ఎప్పుడు ఫస్ట్ శ్లోకం దగ్గర చేయండి. ఎక్కడ వరకు మీకు కన్వీనియంట్ గా ఉంటే, మనసు ఎక్కడ వరకు నిలబడితే అక్కడ వరకు చేయండి. ఎక్కడ స్టాప్ చేసినా పర్లేదు, ఏం ప్రమాదం లేదు. చదవాలంటే ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసినామంటే రోజు చదవాలా సార్? అవసరం లేదమ్మా, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఏ అట్లా రోజు ఆ రోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. లీలా గారు, shall we call it? యా ఓకే సార్, మనం క్లోజ్ చేద్దాం సెషన్. ఎవరు అంటే ఎలాగో సార్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు డౌట్స్ ఉంటే వాట్సాప్ లో చాట్ మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తారు. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ వెబినార్ అండ్ హోప్ మీ అందరికీ కూడా డెఫినెట్ గా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా కూడా వెబినార్ ఇవ్వాలి, నాకు ఈ స్కిల్ ఉంది లేదా నాకు ఈ టాపిక్ గురించి బాగా మాట్లాడగలను అంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ 25th రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి కాబట్టి మీరందరూ మీకు నచ్చిన కోర్స్ రిజిస్టర్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? రాఘవరావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ సెషన్ అండ్ మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.
సో చాలా థ్యాంక్ యూ. అండ్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో అంటే మీ యొక్క ఎంతూజియాజం, మోటివేషన్ మాకు ఇంకా మంచి మంచివి తీసుకురావాలనిపిస్తూ ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. చెప్పండి. థ్యాంక్ యూ సార్, చాలా ఓపికగా చెప్పారు. డౌట్ చాలా చేసుకోవచ్చు కదా మేడం, ఇది అడిషనల్ గా చేసుకోవచ్చా? ఫ్రీ అన్నారు మ్యామ్. 3 క్లాసెస్ చేసుకోవచ్చు అండి. రిజిస్ట్రేషన్స్ పర్ నంబర్ కి 3 క్లాసెస్ రిజిస్ట్రేషన్స్. ఈ భగవద్గీత సారాంశం ఇంక్లూడింగ్ మేడం. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. మ్యామ్ మీ నంబర్ ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టరా ప్లీజ్. 1 సెకండ్ అండి. సార్ నేను లీవ్ అవుతున్నాను సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. సార్ మీకు మెసేజ్ పెట్టాను సార్ వాట్సాప్ లో. నేను నా పేరు మనీశ్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగిన వెబినార్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా మధ్యలో జాయిన్ అయినా లేకుంటే ఇంకొకసారి వినాలనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? మేడం ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం, నేను మర్చిపోయాను మేడం. ఓకే, నా పేరు రమారాణి మేడం. ఓకే అండి. అందుకే మేము యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అనేది పెడుతున్నాము. అంటే కొన్ని డౌట్ అది అడగాలనుకుంటున్నాను అండి సార్ని. సార్ వచ్చి ఆల్మోస్ట్ భోజనం టైం లీవ్ అవుతున్నారు. సో మీరు నంబర్ తీసుకొని చాట్ చేయండి. ఇప్పుడు మెసేజ్ పెట్టిన నంబరే కదా మేడం? అవునండి. రాఘవ సార్ అని ఉంది. అవునండి. ఓకే మేడం, అయితే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, బాయ్ సార్. గుడ్ నైట్. వెరీ గుడ్ నైట్.